ఓం శ్రీ మహాగణపతిభ్యో నమః. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నమః. సర్వ గురుభ్యో నమః. సర్వదేవతాభ్యో నమః. ఈరోజు శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా ఈ యొక్క భక్తి జ్ఞాన ధ్యాన ప్రాణాయామ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా నమస్కారం. మనం ఈరోజు సహస్రార్కం అంటే షట్చక్రాలు అనేవి కంఠానికి కింద 5, ప్రకృతి ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారానికి 4 కోణాలు, 4 చక్రాలు ఉంటాయి. అవి శివ కోణాలు, ఈ శక్తి కోణాలు. అమృతం పైన ఉంది, అంటే అమృతం అనేది జీవం. సహస్రార్కంలో అమృతం ఉంది. ఈ ఆజ్ఞాచక్రానికి లోపల, ఈ సహస్రారానికి లోపల, ఈ 2 కణతలకి లోపల మధ్యలో ఉంటుంది. మనకి 2 మెదళ్ళు ఉంటాయి, మధ్యలో పేపర్ పెట్టేంత గ్యాప్ ఉంటుంది. ఈ 2 మెదళ్ళకి వెనక చిన్న మెదడు ఉంటుంది, అది బుద్ధి. అయితే ఈ యొక్క శివలింగం ఆత్మ. బయట అయితే మహామేరు, బాహ్యంగా మహామేరు పంచభూతాలు దాటి ఆకాశం, పరాకాశంలోకి పోయి ఉంది. హైట్ అంటే హిమవంతుడు ఆ యొక్క పంచభూతాలు దాటి పరాకాశంలోకి పోయి ఉంది. ఎప్పుడైతే పరాకాశంలో అక్కడ శూన్యం, అందువల్ల మంచు ఎప్పుడు గడ్డగట్టి ఉంటుంది. అక్కడ సూర్యకిరణాలు పడితే అది కరిగి కిందకు వచ్చి నదుల రూపంలో భారతదేశాన్ని సస్యశ్యామలం చేస్తుంది. అదేవిధంగా భారతదేశం అనేది ఒక శరీరం అయితే, ఈ సహస్రారం హిమాలయ పర్వతాలు, ఎన్నుపోస కొస లంక, రావణాసురుడి రాజ్యం. ఇది ఉత్తరప్రదేశ్, దక్షిణ భారతం, ఉత్తర భారతం అంటారు. ఉత్తర భారతం అంతా ఈ సుఖాలు తక్కువ ఉంటాయి వాళ్ళకి, లగ్జరీస్. దక్షిణ భారతదేశంలో అంతా లగ్జరీస్ ఎక్కువ ఉంటాయి. అన్ని ఏది చూసా, సినిమా హాల్స్ కానీ, షాపింగ్స్ కానీ, మొత్తం ఏది తీసుకున్నా కూడా మనుషులు గుడ్డలు కానీ, నగలు కానీ, ఆహారం కానీ, బిల్డింగులు కోట్లలో కడతారు. ఉత్తరప్రదేశ్లో చాలా సింపుల్గా ఉంటుంది. రైల్వే స్టేషన్లు కూడా మన దక్షిణాది రాష్ట్రాలలో రైల్వే స్టేషన్లు చాలా కాస్ట్లీగా, ఖరీదుగా ఉంటాయి, కోట్లు ఖర్చు పెడతారు. అదే ఉత్తరాదిన ప్లాట్ఫారాలు కూడా ఉండవు, అంటే అంత సింపుల్ ఉంటుంది అన్నమాట. ఎందువల్ల అంటే అక్కడ యోగం, అంటే ఆత్మజ్ఞానం, తపస్సు చేసేవాళ్ళు. అదంతా ఆకాశతత్వం. ఇదంతా భూమి, జలము, అగ్ని, ఇదంతా కూడా భూతత్వం. ఇదంతా కోరికలు ఎక్కువ. దక్షిణాది వాళ్ళకి కోరికలు ఎక్కువ ఉంటాయి, ఉత్తరాది వాళ్ళకి కోరికలు తక్కువ ఉంటాయి. అట్లా ఈ భూమి అనేది భారతదేశం చాలా గొప్పదే. ఇది శివపార్వతుల నిలయం. ఇంకా అమెరికా అనేది మూలాధారం. మొత్తం భూమండలం తీసుకుంటే మూలాధారం అమెరికా. ఈ ఇండియా వచ్చి సహస్రారం. మన ఇండియా తీసుకుంటే హిమాలయాస్ సహస్రారం ఉత్తరప్రదేశ్. ఈ తమిళనాడు ఇవన్నీ కూడా దక్షిణం. అయితే మొత్తం ఈ భూమి తిరిగేటప్పుడు ఉత్తరాయణం, దక్షిణాయనం అని వస్తుంది. అంటే ఈ భూమి కొంతకాలం 6 నెలలు దక్షిణాయనం వస్తుంది, 6 నెలలు ఉత్తరాయణం వస్తుంది. సూర్యుడు ఎప్పుడు ఉత్తరాయణం ఉన్నా ఈ భూమి మీద జీవరాశి ఉనికికి ఇబ్బంది. దక్షిణాది ఉన్నా కూడా ఇబ్బంది. దక్షిణాది అంటే ఇక్కడ యముడు ఉంటాడు, కుజుడు ఉంటాడు, అగ్నితత్వం. ఉత్తరాదిన అంటే ఉత్తరం వైపు ఎవరు ఉంటారు? కుబేరుడు ఉంటాడు, గురుగ్రహం ఉంటుంది, కుబేరుడు ఉంటాడు. అట్లా మనకి సహస్రారంలో ఇలా ఎప్పుడు కూడా అమృతం ఘనీభవించి ఉంటుంది. అంత ఎన్నుపోస కోసం అగ్ని ఉంటుంది. ఆ అగ్ని సహస్రారాన్ని చేరినప్పుడు అది కరిగి అమృతం ఒకటి అవుతుంది. దానికి మనం ఆజ్ఞాచక్రంలో మనసు పెట్టి ధ్యానం చేయాలి. అక్కడ ధ్యానం చేసినప్పుడు ఈ శ్వాస లయం అయిపోతుంది, 21,600 తగ్గిపోతుంది. తగ్గుతూ ఉంటే ఆ కుండలిని పైకి వచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది భర్త దగ్గర. ఈ ఆత్మ అనేది తల్లిదండ్రులు 2 ఒప్పులు. తండ్రిది తెలుపు బీజం, తల్లిది ఎరుపు బీజం. ఈ తెలుపు ఎరుపు బీజాలు 2 మిశ్రమ బీజం అంటారు.
అదే బయట వాళ్ళిద్దరు ఎట్టున్నారు, ఈ తల్లిదండ్రుల ముందు ఎట్టున్నారు, బిందువులుగా ఉన్నారు. తెలుపు ఈశ్వరుడు, ఎరుపు అమ్మవారు, బిందువులు అంటే ఓన్లీ లైట్, కళ, చిత్కళ. వీళ్ళిద్దరు కలిస్తే మిశ్రమ బిందువు అంటే ఓన్లీ అరుణ కాంతితో ఉంటారు. తెలుపు ఎరుపు కలిస్తే కాషాయం, అదే అరుణ కాంతి. ఈ విశ్వం అంతా విశ్వశక్తి. అది ఈ అరుణ కాంతి విశ్వశక్తి. విశ్వం అంతా అనేక కోటి బ్రహ్మాండాలన్నీ కూడా ఈ యొక్క అరుణ కాంతితో నిండుంది. అంటే మిశ్రమ బిందువులతో నిండుంది. ఆ రెండిటికి నామరూపాలని పేరు. ఆ తెలుపు ఎరుపుకి నామరూపాలు. ఆ తెలుపు నామం, ఎరుపు రూపం. అది సూక్ష్మంగా ఇత్తనం రూపంలో ఉంది. ఒక మర్రి చెట్టు ఇత్తనం ఎట్ట ఉంటుందో అట్లా ఈ పంచభూతాలు కూడా మొదట ఆ ఇత్తనం రూపంలోనే ఉండేటటువంటి మిశ్రమం, ఒక మిశ్రమ బిందు, ఒక మిశ్రమ బిందువులో నుంచి అమ్మవారు విడిపోయి వచ్చింది. విడిపోతే ఆ అమ్మవారిలోనే ఈ పంచభూతాలు ఉన్నాయి. అయ్యవారు పైన ఉన్నాడు, తెలుపు ప్రకాశం. ఈ విశ్వంలో అనేక కోట్లు సూది మనమోపేందుకు వీలు లేకుండా ఈ యొక్క మిశ్రమ బిందువులు, ఆ అరుణ కాంతితో ఉండేటటువంటి అణుజ్యోతులు విశ్వం అంతా వ్యాపించి ఉండే, సూది మనమోపేందుకు వీలు లేకుండా. అనంతం అంటే అలలు లేవు, అఖండము, అనంతము, శాశ్వతం, సర్వజ్ఞత్వం, జ్యోతిర్మయం. ఈ విధంగా ఉండేటటువంటి ఈ యొక్క విశ్వంలో ఒక అణుజ్యోతిలో ఉండే ఆ తెలుపు ఎరుపు బిందువులు విడిపోయినాయి. ఆ అమ్మవారే ఈ పంచభూతాలుగా ఉంది. ఈ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అమ్మని విడిపోయి ఉంది శక్తి. పైన ఒక ఉప్పు ఉంటుంది, అది పరాకాశం. పరాకాశంలో ఈశ్వరుడు ఉంటాడు. మనం మిగిలినటువంటి మిశ్రమ బిందువులు చక్కగా విశ్వమంతా, విశ్వాంతరాళం అంతా ఉంది. అవన్నీ ఎవరికి సపోర్ట్ చేస్తాయంటే ఈ విడిపోయినటువంటి ఆ యొక్క శివశక్తులకి అవ్యక్తంగా ఉండరు. వాళ్ళు అవ్యక్తంగా ఉండేటటువంటి ఆ అణుజ్యోతి, ఆ తెలుపు పరమేశ్వరుడికి ఈ యొక్క పరంధాముడు అంటారు. అంటే పరంధాముడు అంటే పరాలో ఉండేది, అంటే ఓజోన్ పొర అవతల పరంజ్యోతి. ఎన్నో లోకాలు ఉన్నాయి ఓజోన్కి బయట. ఇప్పుడు ఈ కింద ఉండే ప్రకృతి అమ్మవారు అంటమ్మా. ఇదంతా శక్తితో కూడుకొని ఉంది. పంచభూతాలు శక్తి, ఒక్కొక్కటి ఒక ఎనర్జీ. అయితే దీంట్లో మళ్ళీ ఏమైందంటే ఈ భూమి జలం కలిసే కాడ ఈ మిశ్రమ బిందువులు ఉన్నాయని చెప్పాం కదా, అణుజ్యోతిలో అరుణ కాంతితో. అక్కడ జలంతో కలుసుకున్న కాడ, ఆడ భూమి మీద జలంతో కలుసుకున్న కాడ ప్రొడక్షన్ జరిగి జీవరాశి ఉత్పత్తి అయింది. ఇది నాచు పీచు మొక్కలు, వృక్షాలు అవన్నీ ఉత్పత్తి అయ్యి ఆ యొక్క నామరూపం కలిగినటువంటి ఆ మిశ్రమ బిందు ఆ జలంతో కూడుకొని బీజంగా మారి వృక్షాలు అవుతుంది. అంటే ఈ వృక్షాలన్నీ దేంట్లో ఉన్నాయి? ఆ నామరూపాలైనటువంటి మిశ్రమ బిందువులో నుంచి బీజంగా మారి ఆ బీజమే వృక్షాలు. ఇంకా నా క్రిమి, కీటక, పశు, పక్షాలు ఇవన్నీ క్రిములు తయారైనవి, కీటకాలు తయారైనవి, పశువులు, పక్షులు, మానవులు. అయితే ఇక్కడ ఇది కదిలే కదలనే వృక్షాలు. కదలనోటికి రెండు బీజాలు ఒకే విత్తనంగా తయారవుతుంది. అవి ఎక్కడ పడితే అక్కడ వర్షం వస్తే మొలకెత్తుతుంది, ఎండ తగిలితే ఆకులు తయారవుతాయి. అయితే ఇక్కడ మనం మానవ ఈ కదిలే వాటిల్లో విడివిడిగా పెట్టాడు. శుక్ల బిందువు, రక్త బిందువు బీజంగా మారింది. బీజంగా మారి పురుషులుగా మారారు. తెలుపు శుక్ల బీజం వచ్చి పురుషులుగా,
రక్త బీజం వచ్చి స్త్రీలుగా మారి జీవకణాలైన. అంటే మిశ్రమ శుక్ల బిందువు శుక్ల బీజం అంటే తండ్రి, రక్త బిందువు రక్త బీజంగా తల్లిగా మారింది. ఈ రెండు బీజాలు ఎసెన్స్ అంటే వీర్య కణాలు, ఎసెన్స్ అంటే బలిష్టం బలమైనవి అన్నమాట. శరీరంలో మాంసం కంటే రక్తం, ఈ రక్తమే మాంసం, మాంసమే మజ్జ, ఎముకల్లో బలం. దాంట్లో నుంచే శరీరంలో ఉండే ఆ ఓజస్సు ఏదైతే ఉందో ఆ విలువైంది, ఆ శక్తి. అంటే పాలు అంతా కాస్తే వెన్న అయ్యి ఆ వెన్న నెయ్యిగా మారినట్టు ఈ శరీరంలో ఉష్ణం ఉంటుంది. ఆ వేడి వల్ల, ఆ అగ్ని వల్ల ఈ లోపల ఉండేటటువంటి ఏదైతే మధురమైన పదార్థం ఉందో మనం తిన్న ఆహారంలో, అది మాంసం, రక్తం, మాంసం, మజ్జ, దాంట్లో వీరి కణాలు మధురమైనటువంటి బలమైనటువంటి కణాలు. అంటే పునరుత్పత్తి చేసే శక్తి ఉంది. ఈ రెండు కలుసుకున్నప్పుడు గర్భంలో అదే ఆత్మ. తల్లిదండ్రులు ఇద్దరి శుక్లం రక్తం బీజాలైన. విశ్వం అంతా, విశ్వ శక్తి ఎట్టుందంటే బిందు రూపంలో ఉంది, మిశ్రమ బిందువులుగా ఉంది విశ్వంలో విశ్వశక్తి. ఈ యొక్క మిశ్రమ బిందువులే జలంతో కలిసినందువల్ల, ప్రాణంతో కలిసినందువల్ల బీజాలైన. అందువల్ల అక్కడ ఏదైతే పర బ్రహ్మ అంటాను అంటే ఆ మిశ్రమ బిందువులకి జలంతో కలిస్తే మొలకెత్తే గుణం ఉంది కాబట్టి బ్రహ్మ అని పేరు పెట్టి. ఈ శరీరంలో చతుర్ముఖ బ్రహ్మ ఉన్నాడు. ముఖ అంటే ఆలోచనలు, మన ఆలోచనలన్నీ నలుదిక్కులు పోతుంటాయి. ఆలోచన పైకి వెళ్ళవు. పైన ఈశ్వరుడు ఉంటాడు. పైకి పెట్టామనుకో ఇక్కడ పరమేశ్వరుడు, ఆడ కైలాసం ఆలోచనలు ఉండవు, కింద ఆలోచనలు ఉంటాయి. అందుకని పంచముఖ బ్రహ్మే, పైకి తల ఉండదు, నాలుగు దిక్కులు సంకల్పకల్పాలు, కోరికలు, ఆలోచనలు ప్రవహిస్తుంటాయి ఎప్పుడు. అందుకని నాలుగు ముఖాలు ఉండేటటువంటి బ్రహ్మ జ్ఞాని మహాజ్ఞాని. అందుకని బ్రహ్మ ఆలోచనలు, కోరికలు ఉత్పత్తి అయితే బ్రహ్మతత్వం. ఈ వాక్య సరస్వతి అది అందరిలో ఉంది. అందరు బ్రహ్మదేవుళ్ళే, ప్రతి జీవి బ్రహ్మదేవుడే. ప్రతి జీవికి వాక్కు ఉంది, సరస్వతి ఉంది. ప్రతి జీవిలో శ్వాస ఉంది. ఈ శ్వాస బొడ్డు కాడికి ఆడుతూ ఉంటే పుట్టినాక బొడ్డులో మనసు పుడుతుంది. ఆ మనసు స్థానం ఏడ. శ్వాస పుట్టేది ఆజ్ఞాచక్రంలో, లోపల పోతుంది బొడ్డు కాడికి. శ్వాస ఏడ పుట్టి బొడ్డు దగ్గర నివాసం ఉంటుంది విష్ణువు కాడ పుట్టి విష్ణువుకు పుడతాడు మనసు అనే బ్రహ్మ. ఆయన బొడ్డుగాడు పుట్టి నివాసం ఆజ్ఞాచక్రంలో ఉంటాడు, ఆపోజిట్. ఇది రాత్రులు నిద్రపోయినప్పుడు ఇక్కడ లయం అయిపోతుంది, జీవుడు ఉంటాడు ఇక్కడ ఎప్పుడు. అయితే ఈ తల్లిదండ్రులు రెండు కలిసి ఎన్నో కణాలు వృద్ధి చెందిన అవన్నీ సపోర్టే. ఈ శరీరంలో ఉండే అనేక కోట్ల కణాలు, కోటాను కణాలు, రక్త కణాలు ఈ ఆత్మకి సపోర్ట్ ఇస్తాయి అంతే. పరిపాలన చేసేది ఆత్మే, ఆ యొక్క అణుజ్యోతి. మనం బహిర్ముఖులం కదా, బయట ఆలోచన చేస్తాం. పుట్టిన కాడి నుంచి పిల్లలతో ఆడుకోవటం, చదువుకోవటం, ఉద్యోగం అంటాం, పెళ్ళిళ్ళు అంటాం, పిల్లలు అంటాం, ఊర్లు అంటాం, టూర్లు అంటాం, బాహ్యంగా పొలాలు, ఇల్లు ఇవన్నీ అంటాం కదా. బహిర్ముఖులం అయి ఉన్నాం మనం. మనసు బయటే తిరుగుతుంది, శరీరాన్ని పట్టించుకోవటం లేదు, శ్వాసను పట్టించుకోవటం లేదు. అందువల్ల ఈ శ్వాస ఇక్కడ పుట్టుతుంది కాబట్టి అక్కడే మనసు పెడితే ఆజ్ఞాచక్రం, ఈ కింద 5 చక్రాలు ఉంటాయి, పైన 4 చక్రాలు ఉంటాయి. సహస్రారంలో నువ్వు ఉంటావు ఆత్మ. అహం అంటే ఆత్మ. ఈ ఆత్మ నుంచి లోపల ఓంకార శబ్దం వచ్చింది. ఈ ఓంకార శబ్దం నుంచి త్రిమూర్తులు పుట్టారు. అంటే బ్రహ్మ విష్ణు ఈశ్వర తత్వం. అంటే ఇంకా చెప్పాలంటే మనకి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి
ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేది పుట్టిందంట ఆత్మకి. ముందు ఓంకారం అని ఒక శబ్దం వస్తుంది, అది చాలా లైట్గా ఉంటుంది. దాని నుంచి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేది సూక్ష్మంగా ఆలోచన రూపంలో బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులు ఆ ముగ్గురు. బ్రహ్మ వచ్చి ఇచ్ఛాశక్తి, విష్ణు వచ్చి జ్ఞానశక్తి, మూలాధారంలో ఉండేటటువంటి ఇది వచ్చి క్రియాశక్తి. అంటే దాన్ని అమలు పరిచేది ఎవరు? విష్ణు. ఈ మూడు మనకి మణిపూరక చక్రం, స్వాధిష్టానం, మూలాధారం. ఇది జ్ఞానం మణిపూరక చక్రం, స్వాధిష్టానం కోరికలు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అంటే మూలాధారం. ఈ మూడిట్లో ఎవరు ఉన్నారు? మూలాధారంలో గణపతి శక్తి తత్వం ఉంది, స్వాధిష్టానంలో కోరికలు, బొడ్డు దగ్గర జ్ఞానం ఉంది. దీన్ని మొత్తాన్ని తీసుకుంటే ముఖం జ్ఞానం, ఈ కంఠాన్ని నుంచి స్వాధిష్టాన చక్రానికి కోరికలు, మనం మాట్లాడాలని, ప్రేమతత్వం, తినాలని, ఈ సంతానోత్పత్తి చేయాలని, ఇవన్నీ కూడా ఇచ్ఛాశక్తి మధ్యలో. మూలాధారంలో దాన్ని ఆచరింపజేయటం, క్రియ, ఏదనుకున్నామో అది ఆచరిస్తుంది. మూలాధార చక్రం శక్తి ఉంది, భూతత్వం. అయితే ఇవన్నీ కూడా ఈ సహస్రారం నుంచి తల్లిదండ్రుల యొక్క 2 బీజాలు, మిశ్రమ బీజాలు, మన ఆత్మ, దానికి మల్టిపుల్ అయింది 9 మాసాలలో. కాళ్ళు చేతులు ఇవన్నీ నవగ్రహాల వల్ల ఉత్పత్తి అయినాయి. ఇవన్నీ ఉత్పత్తి అయిన నవగ్రహాలు అక్కడి నుంచి ఆ తల్లిదండ్రుల ఆత్మ నుంచి ఓంకారం, ఓంకారం నుంచి త్రిమూర్తులు, త్రిమూర్తులు అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, అంతఃకరణాలు ఇక్కడే ఉంటాయి, ఈ 4 చక్రాల లోపలే. అయితే దీని నుంచి పంచభూతాలు ఏర్పడినాయి కంఠానికి కింద, పంచ ప్రాణాలు ఏర్పడినాయి, పంచ తన్మాత్రలు ఏర్పడినాయి. ఈ పంచ ప్రాణాలే పంచ పాండవులు అంటాం బయట కథలో. ఈ 5 ఉత్పత్తి అయినాయి ఒకదాని నుంచి ఒకటి. ఇది ప్రకృతి కంఠానికి కింద. అమృతం తల్లో ఉంది, అమృతం తల్లో ఉంది, అది కిందకి రావాలి కంఠానికి. ఈ ముఖం తల వరకు కేతువు, ఇది రాహు కంఠం. ఇది తల్లోనే వాడు అమృతం తాగబోతున్నాడు, ఆ విష్ణు తల నరికాడు కాబట్టి ఆ అమృతం తలలో నిలబడిపోయింది, మన్ను పాటికి మన్ను అయిపోయింది. ఈ అమృతం ఆ చిరునాలుగులో ప్రొడ్యూస్ అయ్యి తయారయ్యి కంఠం కిందకి దిగితే అమరుడు అవుతాడు. అమరుడు, అమరత్వం వస్తుంది. అయితే అక్కడ అమరుడిని, ఈ అమరలోకాన్ని, ఇక్కడ ఉండే అమృతత్వాన్ని పాలించేది ఎవరంటే ఇంద్రుడు. ఈ ఆజ్ఞా చక్రం ఇంద్రుడు స్థానం. ఈ కింద ఉండే వాళ్ళంతా కూడా నవగ్రహాలు ఉన్నాయి. ఈ పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచ తన్మాత్రలు, నవగ్రహాలు కూడా కింద ఉన్నాయి. అయితే దీన్ని పాలన చేసేది ఎవరంటే సూర్యచంద్రుడు. ఈ పంచభూతాలను పాలన చేసేది సూర్యచంద్రుడు. ఈ బయట పంచభూతాల వరకే పొగులు, రాత్రి, అమావాస్య, పౌర్ణమి. ఈ పంచభూతాలు భూమి మీదనే. ఆ ఓజోన్ పొర దాటామనుకో, ఆకాశం పైకి వెళ్ళిపోతే రాత్రి లేదు, పొగులు లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. అదే నీకు ఈ ఆజ్ఞా చక్రానికి, సహస్రారానికి 4 చక్రాలు ఉంటాయి. శివకోణం, కైలాసం, అక్కడ పొగులు లేదు, రాత్రి లేదు. ఎప్పుడు పౌర్ణమి, 16 కళల పౌర్ణమి ఉంటుంది. అంటే ఇక్కడ అమృతం ఉంది కదా, అమృతం గడ్డగట్టి ఉంది కదా, 16 కళలు ఎప్పుడు ఉంటాయి. అయితే ఎట్లా ఉంటాయి? శాశ్వత చంద్రమండలం, చంద్రుడు ఉన్నాడు, చల్లటి ఒక ఘనీభవించిన ఒక గడ్డ ఉంది ఇక్కడ లోపల. అక్కడ ఎప్పుడు మనకి 16 కళలు కనపడతాయి. సూర్యకిరణాలు వచ్చి చంద్రుడి మీద పడితేనే చంద్రోదయం అవుతుంది, మనకి చంద్ర కళలు పెరుగుతాయి. ఇప్పుడు నీకు
ఇక్కడ కిరణాలు లేవు, సూర్యకిరణాలు. చంద్రమండలం ఉంది అంతే. ఆ సూర్యకిరణాలు ఏడుంది? గర్భంలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క మిశ్రమ బీజాలు ఆత్మరూపంలో ఉన్నాయి లోపల గర్భంలోనే. బయటకు వస్తానే శ్వాసము మనకి ఆ కుండలిని శక్తి బయట కిందకు వస్తుంది. ఎందుకంటే కళ్ళు రెప్పలు తెరవాలా, చెవులు తినాలా, ఇక్కడ ఉండే జ్ఞానేంద్రియాలు పనిచేయాలా, మనకి ఈ కర్మేంద్రియాలు పనిచేయాలా, ఈ శబ్దస్పర్శ రూపరస గంధాదులు పంచభూతాలు పనిచేయాలా, ఈ ఆత్మ జ్ఞానం బుద్ధి మనసు అంతఃకరణాలు ఏర్పడాలా, 24 తత్వాలు ఏర్పడాలంటే అమ్మవారు కిందకు వస్తేనే మూలాధారాన్ని. అయ్యవారిని వదిలి ఈశ్వరుని వదిలి ఆ తెల్ల బీజం శుక్ల బీజాన్ని వదిలి రక్త బీజం మూలాధారానికి వస్తుంది. సుషుమ్న నాడి ఉంటుంది, ఒక దారి ఉంటుంది. ఆ సహస్రాల నుంచి మూలాధారానికి ఒక దారి ఉంటుంది. కింద ఒక గ్రంథి ఉంటుంది, గ్లాండ్, అగ్ని గ్లాండ్, అగ్నితత్వంలో ఉంటుంది ఒక కండరం. పైనేమో అమృతం తత్వంలో ఒక గ్లాండ్ ఉంటుంది. ఆమె నేరుగా పుడతానే బయటకు వస్తానే బొడ్డు కత్తిరిస్తానే ఆమె కిందకు వచ్చేస్తుంది. ఆ మూలాధారాన్ని చేరతానే ఈ రెండు స్టార్ట్ అవుతుంది. దేనికంటే గర్భంలో ఉన్నప్పుడు తల్లి రక్తంలో నుంచి ఆక్సిజన్ అందుతుంది శరీరంలో అన్ని కణాలకి. ఎప్పుడైతే బయటకు వస్తావో బొడ్డు కత్తిరిస్తారో ఆక్సిజన్ అందక ఇప్పుడు మనకు ఊపిరి ముక్కులిട്ട് పట్టుకుంటే ఏమంటాం అని తనకలాడతాం. ఎవరైనా హార్ట్ పని చేయలేదనుకో వాళ్ళు ఇట్ట గాలి అని కొడతారు. అట్లే 9 నెలలు తల్లి శ్వాసే ఆమె ఊపిరితిత్తులు పోయి రక్తంలో కలిసి ఆమె రక్తమే బిడ్డ బొడ్డులో నుంచి రక్తంలో నుంచి ఆక్సిజన్ అందుతుంది. ఎప్పుడు బొడ్డు కత్తిరిచ్చాడో ఆక్సిజన్ అందదు. అందనప్పుడు ఇటు బ్రీతింగ్ స్టార్ట్ అవుతుంది, విశ్వాస నిశ్వాస. అప్పుడు దాకా లంగ్స్ పనిచేయవు. తొలి శ్వాస మొదలవుతుంది, లోపల పోతుంది తొలి శ్వాస అంటే లంగ్స్ ఉబ్బతాయి. ఆ లాస్ట్ శ్వాస బయటకు వదులుతాడు. ఫస్ట్ ఉచ్ఛ్వాసం పుడతానే, చనిపోయేటప్పుడు నిశ్వాసం. ఈ రెండు లోపలికి పోయి వచ్చేది గాలి ఊపిరితిత్తులకు పోద్ది. అన్ని చక్రాలకు కూడా కొంత పర్సెంటేజ్ ప్రాణం పోతూ వస్తుంటుంది. ప్రధానంగా ఊపిరితిత్తుల్లో ప్రాణశక్తి లక్ష్మీదేవి అంటాం, ప్రాణాన్ని లక్ష్మి అంటాం. దాన్ని తీసుకోబోయేవాడు శక్తి విష్ణువు. ఎవడైతే శ్వాసను లోపలికి తీసుకోబోయి వస్తున్నాడో వాడే విష్ణువు. ఆ పొయ్యి వచ్చే ప్రాణమే లక్ష్మి. నిరంతరం శ్వాస మీద ధ్యాస పెడితే విష్ణువు అవుతాడు. నిరంతరం కళ్ళు తెరిచి బయట సంసారం గొడవల్లో ఉంటే వాడు బ్రహ్మ. మాట్లాడుతుంటాడు, ఆలోచనలు బయట ఉంటుంది. బహిర్ముఖుడు బ్రహ్మ, కళ్ళు తెరిచి బయట వ్యవహారాలు చేసేవాడు బ్రహ్మ. నిరంతరం శ్వాస ఎన్నుపోస మీదనే ఉండాలి. నిరంతరం ఎవరున్నారు? అర్జునుడు నిరంతరం గాంధీవాన్ని ధరించాడు. గాంధీవం అంటే ఎన్నుపోస. రాముడు ఎప్పుడు పట్టుకొని ఉంటాడు ఎన్నుపోసని. అంటే ఎప్పుడు ఆయన అంతరార్థం రహస్యం ఉంటుంది ప్రతిదానికి. అవతార పురుషుడు వచ్చాడంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నేను 35 ఏళ్ళ నుంచి ఎప్పుడు చేతులకు గాంధీవం ఉంది, ధనస్సు ఉంది. ధనస్సు ఉంటేనే రాక్షస సంహారం జరుగుతుంది. లోపల జరుగుతుంది, బయట కూడా చేస్తాం. బయట కూడా దుర్మార్గులు, రౌడీలు, గోండాలు ఎవడైనా లోక కంటకుడుగా ఉన్నాడంటే వాడి మీద మనసు పెట్టినప్పుడు దీంట్లో నుంచి అగ్ని పోతుంది, ప్రకృతి సహకరిస్తుంది, వాడిని కంట్రోల్ చేస్తుంది దుర్మార్గం ఏదో ఒక విధంగా. అట్లా ఇప్పుడు ఈ శ్వాస అనేది ఆ ఆత్మ సహస్రారంలో ఉండే ఆత్మ సహస్రారంలో ఉంటుంది ఆత్మ. దాని కొరకు సపోర్ట్ కొరకు ఈ శరీరం ఏర్పడింది. ఈ శరీరంలో మొత్తం ఉండే కణాలు జీవ కణాలే. వాటిల్లో కూడా శివపార్వతులు ఉండవు, నామరూపాలు ఉన్నాయి. కానీ అవి పరిపాలన చేయవు. అవి ఈ ఒక్క ఆత్మ తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆత్మకి సపోర్ట్. ఆ తల్లిదండ్రుల ఆత్మ రెండు కలిసినప్పుడు అది అరుణ కాంతితో ఉంటుంది అణుశక్తి. అప్పుడు విడిపోయింది కాబట్టి ఈ శ్వాస మొదలైంది. శ్వాస మొదలవుతానే అమ్మవారు మూలాధారానికి పోయింది. ఇక్కడ అయ్యవారు ఉన్నాడు, తెల్ల కణం ఉంది, ఎర్ర కణం వచ్చి మూలాధారంలో ఉంది. ఇప్పుడు నువ్వు ధ్యానం చేస్తే
నీ ఆత్మ దర్శనం అంటే ఆ తెల్ల కణమే ఒక సుక్కలాగా వచ్చి కనపడద్ది. మనం అదే కోరికతో నేను ఆత్మ దర్శనం చేయాలని ధ్యానం చేస్తే ఒక చిన్న సుక్క తెల్లది వచ్చి కనపడదు. దాన్నే చూస్తుండాల, అదే ఈశ్వరుడు. ఆ సుక్కను చూస్తూ ఉండగా ఇక్కడే మనసు పెట్టి శ్వాస తగ్గిపోద్ది కాబట్టి లయం అవుద్ది, ఈ మనసు అంతర్ముఖం అవుద్ది. ఈ శ్వాస లయమైనప్పుడు కింద ఉండే అగ్ని కణం వచ్చి దాంతో చేరుతుంది అయ్యవారితో. ఈ అగ్ని ఎరుపు, అక్కడ ఉండే తెలుపు ఈశ్వరుడు. వీళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు మళ్ళీ అది అరుణ కాంతి వస్తుంది, కాషాయం కలర్. అప్పుడు నీ కాషాయం కలరు జ్యోతి కనపడదు. మొదటేమో తెలుపు కనపడద్ది, మళ్ళీ చెయ్యంగా ఇంకా కొంతకాలం మనకి ఆ కుండలిని శక్తి పైకి వస్తే అమ్మవారు అగ్ని కణం ఆ తెల్ల కణంతో అయ్యవారితో కలిస్తే అరుణ కాంతి వస్తుంది. అదే ఆత్మదర్శనం. అది పెద్దదిగా కనిపించినప్పుడు మనకి పెద్దదిగా కనిపించినప్పుడు సహస్రార కమలం అంటారు, 1000 దళాలతో ఉంటుంది. అదే పరంజ్యోతి. సహస్రార కమలమే పరంజ్యోతి అయిపోతుంది. ఆ మొదట కనబడింది అణుజ్యోతి. తల్లిదండ్రులు 2 ఒప్పులే అణుజ్యోతి. అదే నువ్వు. నువ్వు అణుజ్యోతిని పరిశీలనగా లోపల చూస్తే దాంట్లో పరంజ్యోతి ఉంది. ప్రతి అణుజ్యోతిలో పరంజ్యోతి ఉంటుంది. పరంజ్యోతిలో అన్ని అణుజ్యోతులు ఉంటాయి. కొన్ని ఈ మొత్తం అణుజ్యోతుల సమూహం పరంజ్యోతి, కొన్ని అణుజ్యోతుల సమూహమే పరంజ్యోతి. ప్రతి పరంజ్యోతిలో అణుజ్యోతులు ఉంటాయి, ప్రతి అణుజ్యోతిలో పరంజ్యోతి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక విత్తనంలో చెట్టు ఉంటుంది, చెట్టులో అనేక విత్తనాలు ఉంటాయి. చెట్టును చూస్తే అన్ని విత్తనాలు ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఒక నేరేడు చెట్టు ఉంది, ఒక యాప చెట్టు ఉంది. అది మొదట ఒక విత్తనమే. ఆ విత్తనం పరిశోధనగా నువ్వు కానీ చూస్తే దాన్ని గమనిస్తే ఆ విత్తనం వేస్తే యాప చెట్టు ఉంది, దాంట్లో ప్రొడ్యూస్ అవుతుంది, వ్యక్తం అవుతుంది. ఆ యాప చెట్టు యాప విత్తనంలో అవ్యక్తంగా ఉంది, అది ప్రొడ్యూస్ అవుతుంది. అనేక విత్తనాలు దాన్ని పుడుతుంది. అందుకని ఈ అణుజ్యోతి అనేది విత్తనం అయితే ఆ చెట్టు పరంజ్యోతి. అణుజ్యోతిలో ఏముంది? పరంజ్యోతి ఉంది, చెట్టు అని పరంజ్యోతి. పరంజ్యోతిలో ఏమున్నాయి? అనేక విత్తనాలు ఉన్నాయి, అనేక కాయలు కాస్తుంది చిక్కంగా. మామిడికాయలు కానీ, యాపకాయలు కానీ, రాయికి కానీ ఎన్నో విత్తనాలు. అట్లే తల్లిదండ్రులది నీ లోపల ఒక అణుజ్యోతి ఉంది, ఆత్మ. ఈ ఆత్మను కానీ చూస్తే దీంట్లో కూడా అనేకమైన కోట్ల అణుజ్యోతులు వ్యాపించి ఉన్నాయి. ఈ ఒక్క అణుజ్యోతిని కానీ ప్రత్యేకంగా చూస్తే దాంట్లో పరంజ్యోతి ఉంది ప్రతి అణుజ్యోతిలో. ఈ శరీరంలో ఉండే అన్ని అణుజ్యోతులు నీకు సపోర్ట్ చేస్తున్నాయి ఆత్మకి. అందుకని నువ్వు ఆత్మదర్శనం అంటే అణుజ్యోతిని చూడాలి. మొదట తెల్ల సుక్క ఉంటుంది కొంతకాలం, మళ్ళీ అది కాషాయం కలర్ సుక్క వస్తుంది, అదే నీ ఆత్మ. దాన్ని క్లోజప్ లేకపోయి చూస్తామంటే అదే పరంజ్యోతి కనిపిస్తుంది. అది ఈ చక్రంగా తిరగద్ది, లేదా ఆజ్ఞా చక్రం ఉంటుంది. ఈ లోపల మనం కంఠానికి కింద పంచభూతాలు ఏర్పడుతుంది. ఆ పంచభూతాలకి ఈ పరిపాలన ఏం చేస్తుంది? ఈ పంచభూతాలని సూర్యచంద్రులు పాలన చేస్తున్నారు, రాత్రి పొగులు ఎంత. అట్నే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎడం ముక్కు 2.5 గంట, కుడి ముక్కు 2.5 గంట విడివిడిగా ఆడుతుంది. ఈ చంద్రస్వరం ఆడితే చల్లదనం అవుతుంది, సూర్యస్వరం ఆడితే అగ్ని పడుతుంది. ఈ 2. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే 9 చక్రాలు ఉన్నాయి. వాటిల్లో నవనిధులు అనేటటువంటి దేవతలు ఉన్నారు, కమలాలు ముడుచుకొని ఉన్నాయి. ఎందుకు? ఇక్కడ అరుణోదయం లేదు శరీరం. ఇట్లా ఈ అగ్ని అన్నం ఉంది, ఇట్లా తెలుపు అన్న జలం అన్నం ఉంది, అగ్ని అన్నం ఉంది. ఇప్పుడు ఒక విత్తనానికి ఉత్త నీళ్లు పోసి నీళ్ళల్లో వేసి పెట్టాను విత్తనం మొలకెద్దద్దు అంతే. ఆకులు వస్తాయా? ఫ్రిడ్జ్లో పెడతాం మూట కట్టి, ఏమైనా విత్తనాలు మొలకొస్తుంది అంతే, ఆకులు రావు. లోపల ఫ్రిడ్జ్లో పెట్టినా లేదా ఒక నీళ్ళల్లో చోట పెట్టి. అదే ఆ మొలకెత్తిన విత్తనాలను ఎత్తుకుపోయి చాలల్లో చల్లామనుకోండి, ఒడ్లు సూర్యకిరణాలు పడితే మొలకెత్తి ఆ వృక్షం అవుతుంది. అట్లే చంద్రస్వరం ఆడినంత మాత్రానే ఈ చక్రాలలో ఉండే కమలాలు ఓపెన్ కావు దేవతలు. సూర్యస్వరం ఆడినంత మాత్రానే కావు. ఎందుకంటే విత్తనాలు తెచ్చి ఎండలో పోసామనుకో, విత్తనాలు మొలకెత్తతాయా? ఉబ్బతాయా? ఉబ్బవు. సూర్యకిరణాల వల్ల చెట్టు కాదు అది.
పొగులంతా ఎండబోస్తాం కాదు. లేదు దాన్ని మూట కట్టి నీళ్ళల్లో వేస్తాం, లేదు మూట కట్టి ఫ్రిడ్జ్లో పెడతాం. అది చెట్టు అవుతుందా? విత్తనం కాదు. అదే రెండు ఉండే చోట బయట భూమి మీద సూర్యకిరణాలు ఉండే కాడ నీళ్లు పోసి సూర్యకిరణాలు ఉండే కాడ గుచ్చామనుకో విత్తనం, ఈ నీళ్లు పోస్తానే వికసనం చెందుతుంది. సూర్యకిరణాల వల్ల ఆకులు వస్తాయి, చెట్టు అవుతాం. ఇది అంటే నీకు నీ లోపల ఉండే కమలాలు వికసించాలంటే సూర్యచంద్రులు ఇద్దరు అవసరం, జలము అగ్ని. ఈ రెండు కలుసుకున్న కాడ అరుణోదయం, అరుణ కిరణాలు ఉత్పత్తి. దానికి ఎగ్జాంపుల్ కమలం వికసిస్తుంది, సూర్యోదయం అవుతానే కమలాలు వికసిస్తాయి. అట్లా నీవు రెండు నాళ్ళు ఏ చక్రంలో కలిపినా కూడా ఆ చక్రంలో ఉండే కమలం ముడుచుకొని ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క చక్రంలో కొన్ని దళాలు ఉంటాయి కాబట్టి ఆ దేవతలు ముడుచుకొని ఉంటారు, లోపల ఉంటారు. ఈ కమలాలు ఓపెన్ అయితే ఆ దేవతలు వ్యక్తం అవుతారు, అవ్యక్తంగా ఉంటారు చక్రాలలో దేవతలు. ఎప్పుడు అక్కడ అరుణ కాంతి ప్రసారం అయిందో జలము అగ్ని కిరణాలు తగిలిన ఆ చక్రంలో ఆడ గణపతి ప్రొడ్యూస్ అయిపోతాడు, వ్యక్తం అవుతాడు గణపతి. సిద్ధి బుద్ధి గణపతి, బ్రహ్మ సరస్వతి స్వాదిష్టాన చక్రంలో వ్యక్తం అయిపోతాడు. అది స్క్రీన్ మీదకి వస్తుంది, ఆజ్ఞా చక్రం మీద స్క్రీన్ ఉంటుంది, ఏడు కనపడతారు, వాళ్ళు మాట్లాడతారు. అట్లా బొడ్లో లక్ష్మీనారాయణ, ఇక్కడ పార్వతీ పరమేశ్వరుడు హృదయం, ఇక్కడ సదాశివుడు భువనేశ్వరి, ఇక్కడ మహేశ్వరుడు మహేశ్వరి, ఇక్కడ సహస్రారంలో పరమేశ్వరుడు పరమేశ్వరి. అంటే వాళ్ళిద్దరు కలిస్తే రాజరాజేశ్వరి. దీన్ని మొత్తాన్ని మనం ఒక పటంగా తయారు చేసాం. ఒక ఆసనం వేసి 5 కోళ్ళు పుచ్చి సింహాసనం పెట్టి ఈ 5 కోళ్ళు మూలాధారం నుంచి విశుద్ధి చక్రానికి 5 చక్రాలలో 5 మంది దేవతలు 5 కోళ్ళుగా పెట్టి అర్థమయ్యేదానికి మనం ఇది బేస్ ప్రకృతి. దానిపైన మహేశ్వరుణ్ణి పెట్టి పొరుపుగా పెట్టి దాని మీద అమ్మవారు రాజరాజేశ్వరి లలితాంబ పైన కూర్చోండి. అయితే అది ఎప్పుడు జరిగింది అంటే పక్కన ఇద్దరు లక్ష్మి సరస్వతి కిషన్ గారితో ఇట్టేసరుతున్నారు. ఇట్టేసరు రోడ్లు, జీవుడైతే అడ్డం ఇసరుతాడు, దేవుడికి ఇట్టేసరుతాం, నారాయణుడికి ఇట్టేసరుతాం. అంటే ఇట్టేసరుతాం అంటే జీవుడు అజ్ఞాని, ఇట్టేసిస్తే జ్ఞానం అవుతాడు, యోగి అవుతాడు, పైకి కింద. అంటే ఈ శ్వాసని వాయువుని పైకి కిందకి ఆడియాలా, అప్పుడే నీ యోగి అవుతావు, దేవుడు అవుతావు అనేది ఇక్కడ ఉంది. సరే, ఈరోజు సహస్రారకంలో 7 నుంచి మనం చంద్రస్వరం సహస్రారకంలో తీసుకుపోవాలా. ఒకవేళ మన శరీరంలో 9 చక్రాలు ఉన్నాయి, మూలాధారంలో అగ్ని, మణిపూరకంలో అగ్ని, హృదయంలో కూడా ప్రాణం కిందకు పోతే వచ్చేది అగ్ని వస్తుంది. అక్కడ ఆజ్ఞా చక్రంలో కూడా జ్యోతి ఉంటుంది ఎప్పుడు ధ్యానం చేస్తే. సరే, ఈ మొత్తం మీద ఈ అగ్ని ఏదో ఒక చక్రంలో నిలబడుతుంది, కుండలిని శక్తి. సహస్రారంకి వచ్చే లోపల మణిపూరకం కాడ ఆగద్ది మొదట, తర్వాత హృదయ కమలం ఆగద్ది, ఆజ్ఞా చక్రం ఆగద్ది, సహస్రారం. ఈ అగ్నితత్వం ఎక్కడ ప్రకోపించిందో అక్కడ మనకి నొప్పి వస్తుంది. తలనొప్పి రావచ్చు, తల డిమ్ అవ్వచ్చు, నరాలు జీవజీవం లాగవచ్చు, ఎండిపోయినట్టు. అయితే ఈ చంద్రస్వరాన్ని ఒక్కదాన్నే కానీ లాగితే ఇక్కడ డిఫెక్ట్ ఏదైతే ఉందో, ప్రాణశక్తి అందలేదు తలకి, మెదడుకి, సెల్స్కి, ఈ నాడి ద్వారా పోతుంది. ఈ నాడి ద్వారా ఇక్కడికి పోతుంది. ఈ 2 మామూలుగా ఇడాపెంగుల నాళ్ళు 4 ఉంటాయి. 2 నాళ్ళు వచ్చి ప్రకృతికి పోతాయి కిందకి, ఇక్కడి నుంచి 2 నాళ్ళు పరమాత్మకు పోతాయి. ఎడమ పక్క చంద్రనాడి వచ్చి కుడి మెదడుకు పోతాయి, కుడి పక్క ఉండే సూర్యనాడి ఎడమ మెదడుకు పోతాయి. ఇట్లా పీల్చినప్పుడు ఆపోజిట్లో పోతుంది మనం. అందువల్ల ఇప్పుడు మనం ఏం చేయాలా, తలకి లాగాలి ముందు చంద్రస్వరం. ఇక్కడ శాస్త్రీయ చంద్రమండలం ఉంది, కానీ అది ప్రకాశం లేదు, 16 కళలు. ఈ ధ్యానం చేసినప్పుడు ఈ కుండలిని అనే అగ్ని కిరణాలు అక్కడికి వచ్చి చేరితే భర్త దగ్గరికి ఆమె, అప్పుడు 16 కళలు ప్రకాశించి ఇక్కడ మనకి వెనక ఒక లైట్ వస్తుంది, ఒక చక్రం వస్తుంది, శిఖా చక్రం వస్తుంది. అది మళ్ళీ చెప్పుకుంటాం. ముందు సహస్రారం, అది కంటికి కూడా కనపడద్ది, ఈ చక్రం తిరిగిద్ది, అక్కడ ప్రాణశక్తి ప్రసారం అవ్వాలి.
ఇప్పుడు చంద్రస్వరంతో సహస్రారం లాక్కోండి. దీంట్లో నుంచి ఇక్కడికి నింపండి ఆక్సిజన్. పది సెకండ్లు ఆడాపి వదలండి. వదిలినాక ఎక్కువసేపు పెట్టబడలే, ఎందుకంటే ఇది అంతర్కుంభకం మనం చేసేది, ఇది బహిర్కుంభకం కాదు. చక్రాలని శుద్ధి చేస్తాను, చక్రాలని యాక్టివేషన్ చేస్తాను. ఇది చక్రాలలో ప్రాణాన్ని చాలనం చేస్తాడు. ఈ ప్రాణాన్ని ప్రతి చక్రానికి తీసుకోబోతున్నాం. మనకి ఎక్కడ మనసు పెట్టి శ్వాసలు అయితే అక్కడికి వెళ్ళిపోతుంది ప్రాణం. చాలనం, చలనం వేరు, చాలనం వేరు. ఆ గాలి కదిలేది చలనం, చలనం. చాలనం అంటే నువ్వు ఎక్కడికి పగ్గాం పట్టుకొని తీసుకోపోయినట్టు ఆ శ్వాసని. అందువల్ల ఇప్పుడు గాలి పీల్చినప్పుడు పైకి నీకు ఇబ్బంది అయితే 2 బొక్కులు క్లోజ్ చేసి మనసు ఆడనే పెట్టు. మనసు సహస్రారంలో పెట్టి లాగాలి, 2 క్లోజ్ చేసి ఇక్కడే మనసు పెట్టు, లాక్ చేసేసి. అంటే ఈ పోయిన ప్రాణశక్తి ఆ కణాలన్నీ ఆస్వాదించాలి. ఏ చక్రంలోకైనా నువ్వు ప్రాణాన్ని తీసుకుపోతే ఆ పరిసరం, ఆ చక్రం చుట్టూ ఉండే కండరాలు, ఆ పార్ట్లు ఆక్సిజన్ ఆస్వాదిస్తాయి. అక్కడ ఉండే కార్బన్ డైఆక్సైడ్ క్లీన్ అయిపోయి రక్తంలో కలిసి బయటకు వస్తుంది. బయటకు వదులుతాం. ఇప్పుడు ఎక్కడి నుంచి ఇక్కడ మనసు పెట్టి ఓం అని చూస్తూ, ఇక్కడ ఓం అని అక్షరాన్ని చూస్తూ మనసుతో ఓం అనుకుంటూ పైకి తీసుకోవాలి. అదంతా రొటేట్ అవుద్ది. ఈ ప్రాణశక్తి మొత్తం రొటేట్ అవుద్ది. ఆ రోంచేపు మనం ఆడ 10 సెకండ్లు ఆపితే ఆడ రొటేట్ అవుద్ది. ఎక్కువసేపు 10 సెకండ్ల కంటే ఎక్కువ బిగపట్టకూడదు. శరీరాన్ని ఎక్కడ బిగపట్టకూడదు, ఏ పార్ట్ని బిగపట్టకూడదు. అతిగా అంతర్కుంభం చేయకూడదు. అతిగా ఆమెని ఫుల్గా ఒక్కొక్క చక్రం మీద ఎక్కువ లాగిపోకూడదు. అట్లనే దాన్ని అతిగా చేస్తే పార్ట్లకి ఎఫెక్ట్ వస్తుంది. ఇది సహజ కుంభకం, సహజ ప్రాణాయామం, శ్వాస మీద ధ్యాస. మామూలుగా అయితే అది పోదు, నువ్వు తీసుకుపోతాడు మనసుతో. సహజ ప్రాణాయామం అంటారు. దీంట్లో ఎలాంటి డిఫెక్ట్ రాదు, ఎలాంటి ఫలితం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ గాలి ప్రసారం అవుతుందంటే ఒక్కొక్క చక్రానికి, ఆ చక్రం కాడు ఉండే ఏ అవయవాలు ఉంటాయో, ఏడ మనకి మెదడు, 2 మెదడులు ఉంటాయి, చిన్న మెదడు ఉంటుంది. ఇది లాగినప్పుడు కూలింగ్ అయిపోద్ది, ఆక్సిజన్ ఎక్కదు. అక్కడ జలం ఉంటుంది, ఎక్కువ తలలో జలం ఉంటుంది, వాయువు ఉండదు. ఊపిరితిత్తులు పోద్ది వాయువు, రక్తంలో కలిసి ప్రాణశక్తి తలకపోతే ఆక్సిజన్ బాగుంటే జ్ఞాపకశక్తి, నిద్ర బాగా పట్టద్ది, కంటి చూపు పెరగద్ది, రుచి బాగుంటుంది నాలుగు. ఎప్పుడైతే ఏదో కారణంతో నువ్వు టెన్షన్తో, ఆలోచనలతో, ఏదో నేను ధ్యానం చేస్తున్నానని ఎక్కువ బిగపడతారు కొంతమంది. ధ్యానం అంటే మనసు ఎడబెట్టి పక్కన బిగపడితే శ్వాస అయిపోతుంది. శ్వాస అయిపోతే తొందరగా వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోద్ది తలలో. అప్పుడు నిద్ర పట్టదు, తలనొప్పి, తల ఎండిపోయినట్టు, టెన్షను. ఈ తలలో ఆక్సిజన్ తగ్గుతానే బ్రెయిన్ అన్బ్యాలెన్స్ అవుతానే గుండెల్లో దడ వస్తుంది, చికటికటికటిగా కొట్టుకుంటాం. ఇంకా గ్యాస్ ట్రబులు, ఇంకా తేపులు, శరీరం వాడిపోవటం, ఎండిపోవటం. ఎక్కడ ఏ పని అయినా ఒక్కడే పోలేడు బయటికి, ఇంకొక మనిషి తోడు ఉండాలా అంటే మానసిక ఇది తగ్గిపోయింది. మనసు బిగబట్టినందువల్ల శ్వాస తగ్గిపోయింది. శ్వాస తగ్గితే మనసు తగ్గిపోయింది. ముందు నీ శరీరాన్ని గురించి తెలుసుకోవాలా. నీ శరీరం దేంతో పనిచేస్తుంది? శ్వాసతో పనిచేస్తుంది. ఈ 2 స్వరాలతో పనిచేస్తుంది. ఈ స్వరాలు ఎట్ట పనిచేస్తుంది? ఈ చంద్రనాడి సూర్యనాడి అనేది ఏంది, అది ఏ చక్రంలో ఏ టైంలో ప్రాణాయామం జరుగుతుంది, హంస జపం జరుగుతుంది కదా.
ఇప్పుడు ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఆయన కింద 10 సెక్షన్లు ఉంటాయి, ఆయన ఒక సెక్షనే చూసుకుంటూ కూర్చుంటాడు రోజు. ఒక కలెక్టర్కి ఎన్ని మండలాలు ఉంటాయి? ఒకే మండలంతోనే కూర్చుంటాడా సాయంత్రం దాకా? 5-6 మండలాలు తిరుగుతాడు. ఉదయం ఒక మండలం, మధ్యాహ్నం ఒక మండలం, సాయంత్రం. ఇన్స్పెక్షన్, పర్యవేక్షణ, అన్ని మండలాలను పర్యవేక్షణ చేయాలి. అంతేగాని నేను ఆజ్ఞాచక్రంలోనే ధ్యానం చేస్తాను అంటే ఆమెను బిగబట్టి కూర్చుంటే ఇంకా శ్వాస అందక ఇటు ఊగిపోవటం, ఇటు కొట్టుకోవటం, మెడ నొప్పి రావటం, గ్యాస్ ట్రబుల్ అంటే ఎన్ని వస్తాయి. శ్వాసను ఎప్పుడు బిగబట్టకూడదు. శ్వాస మీద ధ్యాస అంటే భూమధ్యంలో పెట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించాలి. అసలు నీకు ఆ శ్వాస ఏడాడుతుందో తెలుస్తుంది ధ్యానం చేస్తే. ఇది కొంతమందికి సాధకులకి తెలుస్తుంది. నువ్వు ఊరినట కళ్ళు మూసుకొని అట్ట అంటానే ఈ శ్వాస ఏడుందో తెలిసిపోద్ది. బొడ్డు కాడు ఉందా, మధ్యాహ్నం, ఉదయం కిందకు పోతుందా, సాయంత్రం ఏడుంది, ఏకోజామం లోపలికి ఆడుతుందా. ఈ 2 పరా ఇక్కడికే ఆడుతుంది ఏకోజామం. ఒక్కోసారి పొగులు కూడా మనకు మెల్లక పండుకొని ఉంటాం అనుకోండి, ధ్యానంలో అట్లా పండుకొనినప్పుడు ఈ 2 ఆడుతాం. పరా సౌండ్ బాగా. ఆ శ్వాసని గమనించాలి. ఇప్పుడు ఈ శరీరమే శ్వాస, ప్రాణశక్తి శరీరం అంటే ఈ పంచభూతాల లోపలే ఉంది ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి ఒక చోట ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ప్రాణశక్తిలో తేడా ఉండొచ్చు. ఇప్పుడు తిరుమల కొండ ఉంది, బ్రహ్మాండంగా ఉంటుంది ప్రాణశక్తి. ఇంకొక చెట్లు అడవుల్లో పోతాం, ప్రాణశక్తి బాగుంటుంది. హిమాలయ పోతాం, చల్లటి గాలి ఉంటుంది. ఇది కొంత చోట ప్రాణశక్తిలో తేడా ఉండొచ్చు, విశ్వశక్తిలో లేదు. విశ్వశక్తి అనేక కోటి బ్రహ్మాండాలు వ్యాపించింది, బయటంతా ఉంది, పంచభూతాలలో ఉంది, ఈ జీవరాశి లోపల ఉంది. అయితే విశ్వశక్తి అంటే బిందు రూపంలో ఉంటుంది, అణుజ్యోతి రూపంలో ఉంటుంది. అణుజ్యోతులు సమూహమే కదా. అణుజ్యోతులు జీవకణాలుగా మారి ఉన్నాయి ఈ శరీరంలో. దీంట్లో లేని స్థలం ఏడుంది? అణువున వెలసిన ఓ దేవ, అణువున వెలసిన ఓ దేవ. ప్రతి అణువులో శివపార్వతులు అవ్యక్తంగా ఉన్నారు. మనం పురుషుడిగా ఈశ్వరుడు వ్యక్తం అయ్యాడు, స్త్రీగా అమ్మవారు వ్యక్తమైంది. కానీ ప్రతి పురుషుల్లో 2 ఉన్నారు, ప్రతి స్త్రీలో 2 ఉన్నారు. సమమే, 2 తేడా ఏం లేదు. ఆడ శరీర ధర్మాలు ఉన్నాయి. ఈయన బీజం, ఆమె బీజం, ఆమె గర్భం ఉత్పత్తి చేసి ఆమె సంతానాన్ని ఇస్తుంది. ఆమె ఎక్కువ మాతృమూర్తి గౌరవం అందువల్ల వచ్చింది. అందువల్ల మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆత్మదర్శనం కావాలంటే మనసు పెట్టి నీ యొక్క అణుజ్యోతిని దర్శనం చేసి దాన్ని క్లోజప్లో చూస్తూ ఉంటే అదే పరంజ్యోతి గమనం. ఇప్పుడు ఇక్కడికి చంద్రస్వరం చేసాం మనం, ఇప్పుడు సూర్యస్వరం చేస్తాం, సహస్రాలని. ఈ గాలి తీసుకుపోయి ఆడ ఆపాలా, 10 సెకండ్లు ఉంచాలా, మళ్ళీ వదలాల, మళ్ళీ 2-3 సెకండ్లలో మళ్ళీ తీసుకోవాలి, 10 సెకండ్లు ఉంచాలి, వదలాలి. ఇది అలవాటు అయితే చెయ్యి పట్టుకోబడలేదు. ఏ ముక్కులు కావాలంటే ఆ ముక్కులో పోతుంది. లేదు ఇట్లా లాగి ఇట్లా క్లోజ్ చేసి పట్టుకుంటే ఆ గాలి బయటకు రాకుండా మనసు ఆడనే పెట్టి దాన్ని లాక్ చేయాలి. ప్రతి చక్రంలోకి ప్రాణాన్ని తీసుకెళ్ళి అక్కడ ఆపాల, 10 సెకండ్లు లాక్ చేయాల. అది కిందకి బాగుండదు, పైకి బాగుండదు. అది ప్రాక్టీస్ మీద వస్తుంది. ఏదైనా ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. మనం ప్రాక్టీస్ చేస్తేనే అలవాటు చేయాలి. ప్రాణాన్ని ఒక చక్రంలో ఆపగలగాలి. అట్లా పంచి ప్రాణాలు 5 చక్రాలలో ప్రాణాన్ని కానీ నిలబెట్టగలిగితే ఒక్కొక్క చక్రంలో ఒక శ్వాసను తీసుకుపోయి ఆపగలిగితే పంచి ప్రాణాలు నీ స్వాధీనం అవుతాయి. శ్వాసతో ఫ్రెండ్షిప్ చేయాలి, శ్వాసతో స్నేహం చేయాలి, శ్వాసతో అనుసంధానించబడి ఉండాలి. ఎప్పుడు ఆ ఏ చక్రం మీద ఆడుతుందో శ్వాస గమనించాలి. శ్వాస మీద ధ్యాస అంటే మూలాధారం నుంచి సహస్రారం 9 చక్రాల్లో ఏ టైంలో శ్వాస ఏడాడుతుంది,
నువ్వు కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తే తెలుస్తుంది. నిన్న మధ్యాహ్నం నాకు ఆ మణిపూరకానికి బాగా ఆడుతుంది. నేను కళ్ళు మూసుకొని అట్లా కొనుక్కుంటే దాని పాటికి అది బ్రహ్మాండంగా తీసుకుంటాను. నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటే శ్వాస లయం, కానీ వదిలిపెట్టి ఆడ గమనిస్తే ఆజ్ఞలో బ్రహ్మాండంగా ఆడింది ఒక అరగంట సేపు. అందువల్ల మనం కళ్ళు మూసుకొని శ్వాసను గమనించవచ్చు, కళ్ళు తెరిచి కూడా గమనించవచ్చు. అంటే కళ్ళు మూసుకుంటే లోపల ఎన్నుపోసలేకపోతాం, అంటే ఆజ్ఞలో పెడితే కానీ తెలియదు. అందువల్ల ఇప్పుడు ఇది ఇండిపెండెంట్గా నాడీ శుద్ధి. ఈ ముక్కులో గాలి పీలిస్తే ఎడమ మెదడు పోతుంది, ఈ ముక్కులో గాలి పీలిస్తే కుడి మెదడు పోతుంది. ఈ రెండు ఆపోజిట్లో ఉంటాయి నాళ్ళు, చంద్రనాడి సూర్యనాడి. ప్రకృతిలో ఈ రెండు మామూలుగా ఈ చంద్రస్వరం ఎడం పక్క చంద్ర భాగం అమ్మవారు, కుడి పక్క అయ్యవారు దక్షిణవారు. ఇది పాజిటివ్, ఇది నెగటివ్. ఇది మాత్రం రెండు కరెక్ట్గా ఉంటాయి. 4 నాళ్ళు ఉన్నాయి, 2 చంద్రనాళ్ళు, 2 సూర్యనాళ్ళు. ఈ చంద్రనాడి ఒకటి ప్రకృతిలోకి పోతుంది, ఈ చంద్రనాడి ఇంకొకటి పరమాత్మకు నడుస్తుంది. పీల్చినప్పుడు దేని దానికి పోద్ది. నువ్వు ఈ ముక్కు ఆడేటప్పుడు ఈ నాడికి కొంత పోద్ది, ఈ నాడికి కొంత పోద్ది. ఈ ముక్కులు ఆడేటప్పుడు సూర్యనాడి కొంత భాగం, కొంత ఆక్సిజన్ ప్రాణశక్తి కిందకు వస్తుంది, ఇది ఇటు పోతుంది. 4 నాళ్ళు సమంగా ఆడతాయి, దేనికి పోయేది దానికి పోతుంది. ఎందుకంటే 7 ఉంటాయి, 2 పై, ఇక్కడ 2, ఇక్కడ 2. ఇప్పుడు అనులోమ వినులోమ చేయండి. చంద్ర స్వరంతో సహస్రాన్ని లాగి సూర్య స్వరంలో వదలాలి. సూర్య స్వరంలో లాగి సహస్రానికి 10 సెకండ్లు ఆపి చంద్రస్వరంలో లాగి. ఇప్పుడు చేయండి, లాగండి సహస్రాలు. పూర్తిగా వదలాలి, అంటే కింద పిండాండంలో కూడా వచ్చేస్తుంది. నువ్వు పైకి లాగినా కింద నాడికి కిందకి వెళ్ళిపోతుంది, పోయేది పైకి పోయేది పోతుంది. ప్రాధాన్యత మనసు ఆడబెట్టావు కాబట్టి నీకు అక్కడే స్టాగ్నెట్ అవుతుంది, ఆక్సిజన్ ఆడికి అందుతుంది. ఇప్పుడు కుడి ముక్కులో లాక్కోండి సహస్రారానికి. ఈ విధంగా అనులోమ ఇనులోమ చేసినప్పుడు ఈ యొక్క పరాలోకి పోయినటువంటి ఈ యొక్క నాళ్ళు శుద్ధి అవుతాయి, క్లీన్ అవుతాయి, అంటే ఫంక్షన్లోకి వస్తాయి అన్నమాట. ఫంక్షన్లోకి వస్తాయి 2 నాళ్ళు. మనం ఇప్పుడు చేయాల్సింది, ఎప్పుడైతే ఈ ఇండిపెండెంట్గా ఈ 2 నాళ్ళు శుద్ధి, స్వరం అనేది ఇంతవరకే చంద్రస్వరం గమనించాల్సింది, సూర్యస్వరం అనేది ఇంతవరకే గమనించాలా. సూర్యనాడి అంటే ఇక్కడ ప్రారంభం అవుతుంది, సూర్యనాడి ఇక్కడ ప్రారంభం అవుతుంది. ఒక నాడి ఏమో ఇట్లొచ్చి ఎన్నుపూసల నుంచి ప్రకృతికి వస్తుంది, చంద్రనాడేమో ఇక్కడి నుంచి ప్రారంభం అయ్యి వచ్చి ఎన్నుపూసలో మూలాధారానికి పోతుంది. ఇంకొక చంద్రనాడి ఏడు నుంచి కుడి మెదడుకు పోతుంది, శివుడికి పోతుంది. ఇక్కడ శివుడు ఉంటాడు మెదడులో. ఇంకొక
సూర్యనాడి ఇక్కడి నుంచి సూర్యనాడి ఎడం పక్కకు పోతుంది, ఇక్కడ శివుడు ఉంటాడు. చంద్రనాడి ఇంకొకటి ఇటు పోతుంది కాబట్టి ఇక్కడ అమ్మవారు ఉంటుంది. 2 చంద్రనాళ్ళు, 2 సూర్యనాళ్ళు, 2 ప్రకృతిలోకి వస్తే 2 పరాలే. ఇది పరా అంటారు. ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు ఎవరైనా పట్టుదలతో శ్వాస మీద ధ్యాస అని శ్వాసను గమనిస్తుంటే ఎలాంటి డిఫెక్ట్ రాదు. ఎన్ని రోజులు చేసినా ఎవరైతే ఈడ మనసు పెట్టి కొంచెం ఉగ్గపడతారో, అంటే ఇట్లా బిగపడతారో తొందరగా శ్వాస లయం అయిపోయి, లయం అయినప్పుడు మూలాధార బంధనం పడిపోతుంది, ఈ మణిపూరక బంధనం పడదు. ఇప్పుడు ఈ అబ్బాయి తేపులు వచ్చినాయి, ఎందుకు గట్టిగా చేశాడు పరాలకి. ఇప్పుడు మనసు అంతర్ముఖంలోకి పంపించాడు బాగా. ఇది ఎప్పుడు అంతర్ముఖం అయిందో శ్వాస ఊర్ధగతి, శ్వాసనే పంపించాడు ఇప్పుడు పైకి. అప్పుడు ఏమైంది, మణిపూరక బంధనం, వడ్డాణ బంధనం పడింది. అది నెడుతుంది లోపలికి. అప్పుడు ఏడుండే గాలి ఎట్ట పోవాలా, కిందకు పోదు కదా. ఆల్రెడీ మూల బంధనం పడింది కూర్చుంటానే. మీరు కింద కూర్చుంటానే పద్మనాసన వేస్తానే 2 ముడుచుకొని పోతుంది, మూల బంధనం పడిపోద్ది ఆటోమేటిక్గా. కానీ నువ్వు ఊర్ధగతిలోకి శ్వాస ఆడిచ్చినా, మనసు అంతర్ముఖం చేసిన ఈ వడ్డాణ బంధనం పడిపోద్ది. అంటే ఈ పేగులన్నీ వెనక్కి తెలియకుండా ప్రెస్ అవుతా ఉంటాయి. అప్పుడు ఈ గాలి ఎట్టపోవాలి, పేగుల్లో ఉండే గాలి మళ్ళీ జీర్ణకోశం వాళ్ళకి ఎగదన్నది పై. ఆడ క్లోజ్ అయి ఉంటుంది కండరం, కండరం, జీర్ణకోశం కండరం. ఈ పేగుల్లో గాలి మళ్ళీ అది ఓపెన్ అయ్యి కండరాన్ని నెట్టుకొని రంధ్రం వేసుకొని ప్రెషర్తో జీర్ణకోశంలోకి వచ్చేస్తుంది. అది తేపు రూపంలో బయటికి మనకు వస్తుంది, అది నిండితే. అందువల్ల ఎక్కువ ప్రెషర్ ఇచ్చినా, ఎక్కువ బిగబట్టి ధ్యానం చేసినా వడ్డాణ బంధనం పడిపోతుంది. ఇప్పుడు ఒక గుంట ఉంటుంది, మురికి గుంట, అది పైన నీళ్లు తేటంగా ఉంటాయి, దాని లోపల ఇంకొక లేరు మురికి ఉంటుంది, దాని లోపల ఇంకా ఉంటుంది, అంత గబ్బు ఉంటుంది లోపల. దాన్ని ఒక కర్ర పెట్టి కలిపెడితే లోపల ఉండేదంతా పైకి వచ్చేస్తుంది వాసన, లేదంటే రాదు. పైన నీట్గా ఉంటాయి నీళ్లు, తెల్లంగా. ఇప్పుడు దీంట్లో కూడా 5 పంచిపోదాలలో తిన్న అన్నం ఏడు చేరింది, దాంట్లో అది ఇప్పుడు రాత్రి అన్నం వండి పెట్టినాం, కూర వండి ఉదయం చూస్తే వాసన వస్తుందా రాదా? ఏ కూర అయినా స్మెల్ వస్తుంది తెల్లారి. ఆ విధంగా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఉంది తిన్న అన్నం కూరలు అన్నీ ఏడు ఉన్నాయి. అది ఒక రోజుకి ఈ అన్ని వాయువులు మన లోపల రసాలు ఊరబట్టి అది దాన్ని వాసన రాకుండా కంట్రోల్ చేస్తుంది. అయినా ఈ శ్వాస అనేది సరిగ్గా లేనందువల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తగినంత మనం పెందలాడిన అన్నం తిని 1 గంట 2 గంటలు తిరిగి ఆడ కూర్చొని చేస్తే అది కిందకు పోతుంది. మనం ఈ రోజుల్లో ఏం చేస్తాము, లేటుగా తిని తింటానే పండుకుంటాం. అందులో జానపరులు తింటానే పండుకున్నాక ఏమవుద్ది, అది సమాధిలోకి పోతుంది, జానపరులు శ్వాస ఆగిపోతుంది. అప్పుడు ఏముంది, ఆడనే స్టాగ్నెంట్. ఎప్పుడు ఉదయం ప్రాణాయామం చేసినా దీన్ని గెలికినట్టు ఈ మందారగిరి, ఈ మందరగిరి పర్వతం బయట ఉంది, మందరగిరి పర్వతం ఇక్కడ పొట్ట అంటే బ్రహ్మాండమే పిండాండంలో ఉంది, కంప్రెస్ అయ్యి ఉంది. ఇప్పుడు ఇది ఆడిచ్చాం పాముని, వాసుకి పాము ఇది ఆడిచ్చినప్పుడు ఇక్కడ ఉండే డస్ట్ ఎట్టు పోవాలా, ఏడు చేరిపోదు. అదే గర్రెల కంటు. ఇది నాకు 86లో వచ్చింది, తుట్టి వామిటింగ్ సెన్సేషన్, ఏడు ఉండే డస్ట్ ఏడు చేరిపోయింది. అంటే విషము ఈశ్వరుడు మింగిండంట, ఏడు పెట్టుకున్నాడని కథ. అది కథే. నిజమైన ఈశ్వరుడు ఎవరు అంటే ఒక ఆయన ఉన్నాడు, చేశాడు, ఆయన అనుభూతి పొందాడు, ఆ రోజు అయిపోయింది. ఆయన బిడ్డలం మనం, ఆయన రాజు అయితే మనం యువరాజులం, ఆయన పుత్రులం, ఆయన సంతానం, ఆయనే మనం, ఆయన ప్రతిరూపమే. నా కొడుకు నా ప్రతిరూపం, మా నాయన నా ప్రతిరూపం నేనే, శివుని ప్రతిరూపమే మనం. ఆయన ఏం చేశాడు అదే చేయాలి మన డ్యూటీ. ఆయన ఎప్పుడు తప్పని చేస్తే మనమే చేయాలి. మనం బయట కళ్ళు తెరిచి జీవితాంతం కాలాన్ని వ్యర్థం చేసుకొని, మన కాలమే మన జీవితం, అదే భోగం భాగ్యం, మన సంపద, మన టైం సంపద. ధ్యానం చెయ్యి, ప్రాణాయామం చెయ్యి, పరమాత్మ అరుణోదయం చెయ్యి, లోపల అరుణ కిరణాలని ప్రసరింపజేయి. దేవతగా బతుకు, దెయ్యంగా బతకబాకు, రాక్షసుడిగా బతకబాకు, జీవుడుగా బతకబాకు, దేవుడిగా బతుకు. ఎప్పుడు 2 పగ్గాలు పట్టుకుంటేనే. అందుకనే కృష్ణుడు రథంలో ఎప్పుడు ఆయన యుద్ధం సమయంలో
ఇది యుద్ధం ఇప్పుడు మనం చేసేది. అంటే లోపల ఉండే దుర్గుణాలని నశింపజేయాలి ఒకటి. బయట సమాజంలో మన మీద ఎవరైనా దుర్మార్గులు, మన మీద ఈర్ష్య దేశాలు, మన మీద వ్యతిరేకం ఉండే వాళ్ళందరూ వాళ్ళు కూడా మన సంపదని కొల్లగట్టేవాళ్ళు. ఉదాహరణ కౌరవులు, పాండవులు, వాళ్ళు వీళ్ళ రాజ్యంలో లేకుండా చేశారు, బయటికి పంపించాలి, దాన్ని పాలన చేయాలి. ఏంటంటే రోజు అంత మాంసం తిని, ఏదో చికెన్ తిని, అంత తాగి, అంత స్త్రీ సుఖాలు, అంత మంచి పదవులు, అంత మంచి డబ్బు సంపాదించుకొని, నగలు సంపాదించి, ఫ్లాట్లు సంపాదించాలనే ఉంటుంది. దీన్ని పరిపాలనలో వాళ్ళ పెత్తనే జరుగుతుంది. కానీ లోపల లైట్ లేదు, అజ్ఞానం, తమోగుణం, వాతపిత్త శ్లేషాలు ఎక్కువ ఉన్నాయి. దాన్ని పోగొట్టాలంటే ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేస్తే వెలుగు, అరుణోదయం అన్నప్పుడు వాతపిత్త శ్లేషాలు డ్రై అయిపోతాయి, క్లీన్ అయిపోతాయి. అప్పుడు ఒక విధమైన దైవత్వం వస్తుంది. రాజరాజేశ్వరి అంటే అరుణోదయం. అరుణాం కరుణాం తరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణాస్ ఉజ్జుర్బాను సహస్రాభ. ఉదయాన్నే 1000 మంది సూర్యులు ఉదయిస్తే ఏ విధమైన కాషాయం కలర్ ఉంటుందో ఆ కాంతి శరీరంలో ఉంటుంది. ఆ కాంతి విశ్వంలో ఉంది. విశ్వంలో అంతా విశ్వశక్తి ఉంది. విశ్వశక్తి అంటే అణుజ్యోతులు, శివపార్వతులు అవ్యక్తంగా ఉండదు. వ్యక్తమైంది ఎవరంటే మన రూపంలోనే జీవంగా మారిన మనం. వాళ్ళనే లోపల మిశ్రం బిందు, మిశ్రం బీజాలుగా ఉన్నాయి. నువ్వు ఇది ప్రాణాయామం చేసి లైట్ పెంచుకుంటే ఆ బీజతత్వం తగ్గిపోద్ది. ఆ వాతపిత్త శ్లేషాలు పోతేనే బీజం బిందువుగా మారిపోద్ది. ప్రాణాయామం చేసే కొంది లోపల డ్రై అయిపోద్ది, క్లీన్ అయిపోద్ది. ఎప్పుడైనా నువ్వే దేవుడివి, నీ మాట వింటారు అందరూ. నువ్వు ఎప్పుడు తమో గుణంలో పండుకొని ఉండవు, అది తిని ప్రతి ఒక్కడు పని చెప్తాడు, రే ఇది చేయరు. ఎందుకు? రావణాసురుడు రజోగుణం పెత్తందారి, కుంభకర్ణుడికి చెప్పాడు, వాడు తిని నిద్రపోయేవాడు, రే ఇది చేయరా, వాడిని కొట్టుకో రాముడు. నేను కొట్టలేనయ్యా అంటే, నేను నిన్నే కొట్టేస్తాను, నిన్ను చంపేస్తాను. సరేలే అని. అంటే ఎవడైతే వాతపిత్త శ్లేషాలు ఎక్కువ ఉంటాయో, కూల్ వాటర్ ఎక్కువ తాగటం, ఫ్రిడ్జ్ వాటర్ తాగటం, మాంసం తినటం, ఎంత మొత్తం అదే సద్దిది ఎవడైతే తింటాడో శరీరంలో వాతపిత్త శ్లేషాలు నిలబడిపోతాయి. ప్రాణాయామం చేయకపోయినా, ధ్యానం చేయకపోయినా, వాకింగ్ చేయకపోయినా, ఎక్సర్సైజ్ చేయకపోయినా కార్బన్ డైఆక్సైడ్ నిలబడిపోతుంది. ఒళ్ళంతా నొప్పులు, ఏడబట్టిన నొప్పులు, పనికి రాకుండా ఏదో జీవోత్సవం అంటారు. ఒక జీవోత్సవం అంటే ఈ శరీరాన్ని డ్యూట్స్కోపోతుంటాడు. వాడు ఆత్మస్వరూపంగా బతకాల. ఆత్మస్వరూపం బతకాలంటే అరుణోదయం కావాలి. అరుణోదయం అయితే శరీరాన్ని డామినేట్ చేస్తుంది లైట్, జ్యోతి స్వరూపుడు అవుతాడు. వాడు పవర్ జ్యోతితోనే ఉంటుంది. ఆ జ్యోతి లేదనుకో తమో గుణం, వాడు ముందు వీడిపోతే వాడు వెనక వీడితో పోతా ఉంటాడు. వాడు ఏం చెప్తే అది చేయాలి. అందుకని తమో గుణంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? నిద్రలేసి కష్టం చేసి సాయంత్రానికి ఒక 500 1000 సంపాదించుకొని వాళ్ళ పెత్తనంలే, అధికారంలే వాళ్ళు ఏం చేస్తారు? ఎవరేం చెప్తే అది చేయాలి. అలా వాడిని కొట్టిరారంటే కొట్టేస్తారు, చంపిరారంటే కాలువ తవ్వరంటే తవ్వుతాడు, ఆ మట్టి ఎత్తిపోయమంటే పోస్తాడు. వాడి పైన అంతే. సాయంత్రాన్ని సంపాదించుకొని తాగే నిద్రపోతాడు. తమో గుణం. వాడు పెత్తనం లీడ్ చేస్తాడు. వాడు రజోగుణం. వాడు నాదే అంటాడు, దేవుడు లేడు, నేనే అంతా, నాలోనే ఉంది, నేనే దీన్ని పరిపాలన చేయాలా, ఈ ఊరికి నేనే లీడరు, ఇంకెవడు ఉండకూడదు అంటాడు. ఈ రాష్ట్రానికి నేనే ఉండాలి, ఇంకెవడు ఉండకూడదు. రజోగుణం. సత్వగుణం లేకపోయేటప్పటికి ఈశ్వరుడి పాదాలు కొట్టుకుంటాడు, రాముడి పాదాలు కొట్టుకుంటాడు, కృష్ణుడి పాదాలు కొట్టుకుంటాడు, గురువు పాదాలు కొట్టుకుంటాడు. వాళ్ళు దేవతలుగా ఉన్నారు. ఆ మొదటి యుగంలో ఈశ్వరులే, పార్వతీ పరమేశ్వరులే, లక్ష్మీనారాయణులు అయిపోయారు. ఆ లక్ష్మీనారాయణలే మళ్ళీ ఎట్టు వచ్చారు జన్మకి? సీతారాములకు వచ్చారు. ఆ సీతారాములే కృష్ణుడు ద్రౌపదికి వచ్చారు, పాండవులకు వచ్చారు. వాళ్ళే మళ్ళీ వెంకటేశ్వర స్వామిగా, అలివేలు మంగమ్మగా వచ్చారు. అంటే యుగం మారే కొంది ఈ సాధన తగ్గిపోతా వచ్చింది. ఈ సాధన ఎప్పుడు తగ్గిపోతా ఉందో మనలో డల్ అయిపోతాం. నామస్మరణకు వచ్చారు. అంటే నువ్వు కలెక్టర్ కాకుండా, కలెక్టర్ గొప్పతనాన్ని, ఆయన రూల్స్ రెగ్యులేషన్స్ ఏం పరిపాలన చేస్తాడు వాటిని చెప్పుకుంటున్నావు. కలెక్టర్కి
ఎకరా పట్టా ఇచ్చే అధికారం ఉంది, ఆయన ఇల్లు శాంక్షన్ చేసే అధికారం ఉంది, ఈ చెప్పుకుంటాడు. కలెక్టర్ అయ్యేది మర్చిపోయాడు. అప్పుడు అందరూ కలెక్టర్లే కృతయుగం. ప్రతి ఒక్కరు ఐఏఎస్లే, ప్రతి ఒక్కడు యోగి, ప్రతి ఒక్కడు తపస్సు చేసేవాడు, ప్రతి ఒక్కడు ప్రాణాయం చేసేవాడు. వచ్చా కొంది ఆ ఈశ్వరుడు యొక్క గొప్పతనం గుణాలంటే నువ్వు కూడా బంధు గంగను పెట్టుకో, నువ్వు కూడా చంద్రుడిని మనసుని ఎడబెట్టు, ఏడు అమృతం ఒకట, ఏడు బొక్కలు పడి రంధ్రాలు ఇట్లా ఆడదు శ్వాస, నువ్వు మూడో నేత్రం వస్తుంది, ఆత్మదర్శనం. నీలో శ్వాసను ఎప్పుడు ఆడించుకుంటుంటే త్రిశూలం చేతిలో ఉంటుంది. నీలో అహంకారం పోతుంది, ఆ రజగుణం బాధ అహంకారం పోయినప్పుడు పులి చర్మం చుట్టుకుంటాడు అహంకారం. ఈయన ఎప్పుడు మనసు పరాలో ఉంటుంది, కైలాసంలో 4 చక్రాలు, కైలాసవాసి. ఈయన పార్వతి వచ్చి ఇక్కడ చేరిపోతుంది, అప్పుడు ఆయన పార్వతి పైకి అవుతుంది. నువ్వు ముందు ఇది పరాలో, ఇక్కడ ఈశ్వర స్థానం, ఈ మనసు పోయి ఆడ ఉండాలి, పీటల మీద కూర్చోవాలి, అప్పుడు అమ్మవారు ఆడకు వస్తుంది. ముందు పెళ్లి కొడుకు పీటల మీద కూర్చోవాలి, పెళ్లి కొడుకు పీటల మీద కూర్చోంటే అమ్మాయి రాదు, ముందు ఆడపోయి ఆమె రాదు. నువ్వు ఆడ ఎక్కువ కూర్చొనే ఉంటే ఆ పెళ్లి కొడుకు పీటల మీద కూర్చుంటే అమ్మాయిని తీసుకొస్తాడు. నువ్వు బయట తిరుగుతుంటే పెళ్లి కొడుక, పెళ్లి మండపానికే రాలా, పెళ్లి పీటల మీద కూర్చోవాలి పెళ్లి కొడుకు. పెళ్లి కూతురు ఎట్ట వస్తుంది? పెళ్లి కూతురు కుండలిని శక్తి, పెళ్లి కొడుకు ఆత్మ లింగం. ఈ మనసు అనే పూజారి ఆడ ఉండాలి, కూర్చోవాలా, ఈశ్వరుడి కాడ పోయి కూర్చుంటే అప్పుడు అమ్మాయి అమ్మాయిని తీసుకురాయ్యా అంటాడు. ఎవరు చెప్పేదా? పూజారి. అబ్బాయి వస్తాడు, ముందు పంతులు కూర్చుంటే కదా అబ్బాయిని వచ్చి కూర్చుంటాడు. అబ్బాయి వచ్చాడమ్మా, అమ్మాయిని తీసుకురండి అంట. పంతులే లేకపోతే పెళ్లి జరగద్దా? చెప్పండి. ముందు పంతులు మాట్లాడుకో. ఈ మనసే పంతులు. ఈ పంతులు పోయి ఈశ్వరుడు శివలింగం కాడ కూర్చుంటే అప్పుడు అమ్మని వచ్చేస్తుంది పైకి. అందుకని ఇప్పుడు 2 చేద్దాం పైకి, అంటే సమస్వారం చేస్తాం. 2 నాళ్ళు ఏడ మనసు పెట్టి గాలి లాక్కోండి, చిన్నగా బాగా నింపండి, 10 సెకండ్లు ఉంచండి, మళ్ళీ వదలండి, మళ్ళీ లాక్కోండి, మళ్ళీ వదలండి. తొందరలే, టెన్షన్ వద్దు, నిదానంగా చేయాలి. ఇదంతా సూక్ష్మమైన పని, అసలు శబ్దమే రాదు. నేను ప్రాణాయామం చేస్తాను కానీ ఫుల్ పంపిస్తా. ఏ చక్రానికి ఎంతగానో బస్తాకి నింపుతాడు ఒడ్ల అట్లా నింపుతాం. ఇది కేకలు పెట్టేది, సౌండ్లు చేసేది, బుసా బుసా గసా గసా అని వాడు ఒక 6 నెలలు చేసి ఏదో ఒక పార్టీ దెబ్బతినద్దే ఆమె దాన్ని మానేస్తాడు. ఇది జీవితాంతం చేయాలి, జీవితాంతం చాలనం చేయాలి. శ్వాసని అన్ని చక్రాల్లోకి ఉదయం పూట మూలాధారాన్ని దింపుకున్నావా, మధ్యాహ్నం 7 చేసావా, సాయంత్రం హృదయమా, ఇంకా ఏకోజామన్నా ఇక్కడ మనసు పెట్టి కొంచెం ఆడిచ్చావా, పుష్కలంగా పరిపూర్ణంగా అన్ని చక్రాలలో దేవతలకి ఆక్సిజన్ అందద్ది, పరిపుష్టిగా అయిపోద్ది, ఎలాంటి పెయిన్సే రావు, తేలిక అయిపోద్ది. అయితే నువ్వు ధ్యానం చేసేసావు, శ్వాస అయిపోయింది ఇక్కడ దాకా, శ్వాస ఇక్కడ దాకా లైవ్ అయిపోయింది. లైవ్ అయిపోయినాక దాని మీద బావద్దు. శరీరం కాపాడుకోవాలి, శరీరంలో పార్ట్లు కాపాడుకోవాలి, శరీరంలో ఉండే దేవతల్ని నువ్వే సృష్టించాలా, నువ్వే సృష్టికర్త. అంటే ప్రాణాయామం చేయాలి. ఇంకా ఎప్పుడు ప్రాణాయామం చేసుకుంటే త్రిశూలం చేతిలో పట్టుకోవాలి. అది ఇప్పుడు మనం ధ్యానం ఏడు చేస్తాం, ఊరికే కళ్ళు మూసుకొని ఏడు చూస్తాం, చూడంగా ఏమవుతాయి, అదే కళ్ళు ఏడకపోతాయి. అప్పుడు ఆటోమేటిక్ కళ్ళు గుడ్లు పైకి తిరిగిపోయినా రెప్పలు పైకి పోతాయి. అది ఎప్పుడో సాధనలో గుహలో కూర్చొని అవతార్ బాబా చేశాడు, కొన్ని సంవత్సరాలు చేస్తే కానీ అది అట్లా ఓపెన్ అయిపోయింది. దాన్ని చూసి అవతార్ బాబా కళ్ళు పైకి లాగి పెట్టాడు, గుడ్లు ఎత్తి పెట్టాడు అంటే నీకు వచ్చి దోమలు కొడతాయి. అర్థమవుతుందా? నువ్వు ఉండేది ఇక్కడ, ఆయన పరాలో ఉన్నట్టు, ఆయన ప్రకృతి కాపాడద్దు. పాము వచ్చినా ఆయన తొడ మీద పనుకోండి, మెడలో చుట్టేసుకొని పనుకొని నిద్రపోయి పోతుంది పాము. ఆయన ఎక్కడ ఉన్నాడు? అవ్యక్తంలో ఉన్నాడు. 24 తత్వాలు దాటిపోతే ఆయన చూపు పరాల్లో కలిసిపోయింది. ఆయన పాములు పైన తిరిగినా ఇది మనం దొంగ అనబడితే సంపద ఇంత దద్దులు పోతున్నాయి. అందుకని మనం మొదట ఎవరో ఒక పూర్ణ స్థితిలో పోయిన వ్యక్తి ఎక్కడో ఒక ఆయన దొరికితే ఆయన ఆ స్థితిలో ఉన్నాడంటే ఆ స్థితిని మనం మొదటే కళ్ళు లాగిట్టు పట్టుకుంటే ఒక వారం చేసి గుడ్లు నొప్పి పడుతున్నాయి, నొప్పి వస్తుందా స్వామి, సరేలే మళ్ళీ చూద్దాం చేయరు. అట్లా చేయకూడదు. భూచరి
కేచరి, శాంభవి. నువ్వు శ్వాస నేడు గమనిస్తుండవు, ఇది జీవుల్లో కలిసిపోద్ది, కింద పోద్ది. ఇది అదో సాధన. మనసు ఏడు పెడితే అదో సాధన. ఇది మధ్యమం. మనసు ఏడు పెట్టినవా మధ్యమం. ఇది ఉచ్చమం, ఉచ్చ సాధన అంటే శాంభవి. అట్లా కాకపోతే ఇప్పుడు ఏడు పెట్టావు, నీ నిద్ర వస్తుంది. కొద్దిగా ఇట్లుండే మనసుని కురం తట్టాలి. ఇప్పుడు ఇట్లుంది మనసు, ఇక్కడ పెట్టాను, కొద్దిగా అంతే లైట్గా పెట్టి కళ్ళు మూసుకొని కొద్దిగా సూపు ఒక్కరం తట్టంటే చాలు. ఇట్లా పెడితే గుడ్లు లాగుతాయి, నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది. దానికా ఏదో పోద్ది స్లోగా ఆటోమేటిక్గా అంతర్ముఖం. ఇవాళ ఇప్పుడు నువ్వు ఒక 20 సబ్జెక్టులు ఉన్నాయి నీకు తెలుగు. 1వ సబ్జెక్టు 1వ పాఠం అయిపోయింది. మళ్ళీ రేపు ఏడవ పాఠం 2వ పాఠం, ఎల్లుండి 3, 4, 5 అంతేనా? అట్లా ఇవాళ రోంత సూప్ పైకి పోయింది, రేపు 1 రొంత పోద్ది, ఎల్లుండి 1 రొంత పోద్ది, మర్నాడు కూర్చుంటానే అది ఆడకే పోద్ది. కానీ మళ్ళీ మొదటి క్లాస్కి రాదు. నెల్లూరు నుంచి హైదరాబాద్ పోతాం, నువ్వు కావిలు దాటావు, ఒంగోలు దాటావు, ఇంకా మళ్ళీ పోతానే ఉంటావు. కానీ వెనక్కి వస్తావు, అంతే కదా. ఒక బస్ స్టాండ్లో కదిలినాక ముందుగా పోతావు. అట్లా ఇది కూడా ధ్యానం సాధన అనేది. ఇవాళ 1 రొంత లోపలికి పోయి నువ్వు రేపు ఆడి నుంచే ఇంకో రొంత లోపలికి పోయి, ఎల్లుండి ఆడ, ఇక్కడి నుంచి 7 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది ఈ 4 చక్రాలు సాహసం. అంటే లైవ్ అయిపోతాం. తొందరపడకూడదు, నిత్య సాధన ఉండాలి, పట్టుదల ఉండాలి. ఇది ఒక కోర్సు. ఐఏఎస్ కూడా చాలా దీంట్లో పర్సెంటేజ్ తక్కువ. లాక్కోండి, 2 ముక్కుల్లో 10 సెకండ్లు ఉంచండి, మళ్ళీ వదలండి. వదిలినాక 3 సెకండ్ల నుంచి 5 సెకండ్ల వరకు అట్లా వదలటమే పూర్తిగా, మళ్ళీ తీసుకోవాలి. ఇది ఎందుకంటే అంతర్కుంభకం, బహిర్కుంభకం కాదు. బహిర్కుంభకం సాధన మళ్ళీ వేరే చేస్తాం. చేయండి, రేపు చేద్దాం బహిర్కుంభకం. ఇవాళ సహస్రారం పూర్తి చేసి రేపు చేద్దాం బహిర్కుంభకం. ఇప్పుడు లోపలికి లాక్కొని 2 ముక్కులతో సహస్రారానికి వదలండి. 2 ముక్కుల్లో మళ్ళీ సహస్రాన్ని లాక్కోండి. వదలండి. లాక్కొని సహస్రారాన్ని 2 స్వరాలలో
వదలండి. లాక్కోండి సహస్రారానికి 2 నాళ్ళు. వదలండి, మళ్ళీ లాక్కోండి. 2 స్వరాల్లో లాక్కున్నప్పుడు సమస్వరం అంటారు దాన్ని. 2 మెదళ్ళకి ఆక్సిజన్ ఎక్కదు. తలనొప్పి ఉంటే పోతుంది. తల ఎండిపోయినట్టు, తల వాడిపోయినట్టు, తలలో ప్రాణశక్తి తగ్గినా కూడా, అంటే రక్తంలో నుంచి పోవలసిన ప్రాణశక్తి తగ్గినా కూడా ఈ 2 నాడుల ద్వారా మనం ఇడాపింగళ నాళ్ళు ద్వారా బ్రెయిన్కి తీసుకున్నప్పుడు ఆక్సిజన్ లెవెల్ పెరగద్ది. తలలో కణాలు మల్టిపుల్ అవుతాయి, వృద్ధి చెందుతుంది. తలలో మెదడులో సెల్స్ పెరుగుతాయి, సెల్స్కి స్ట్రెంగ్త్ వస్తుంది. కొన్ని సెల్స్ 5 గంటలు ఏకాటిగా చదివితే ఒక సెల్ చనిపోద్ది, మళ్ళీ కొత్త సెల్ పుట్టదు. మనం ఆలోచన చేసే 14 బొనబండాలు పోతాయి. మనసులో ఏమనుకున్నా కూడా 14 బొనబండాలు అన్ని ఆటమ్స్లోకి వెళ్ళిపోతాయి మన ఆలోచనలని. కానీ ధ్యానం చేసేటప్పుడు ఆలోచనల స్పీడు, వేగం, సంఖ్య తగ్గుతుంది. ఆలోచనల సంఖ్య తగ్గుతుంది ధ్యానం చేస్తే. అంతేగాని మనసు ఉంటుంది. 3000 ఆడినా కూడా కొద్దిగా మనసు ఉంటుంది. 4 కళలైనా ఉంటుంది. 4 కళలు అంటే ఈశ్వరుడు అని. 16 కళలు ఆడిస్తే, మనం ఆడిస్తే కిందకి పైకి 16 కళలు వస్తే రాజరాజేశ్వరి ఆమెని 16 కళలు చంద్ర కళలు పర్యవేక్షిస్తుంది. ఎందుకంటే ఈ కుండలిని శక్తి ఆడపోయినప్పుడే ఇది 16 కళలు విరాజిల్లుతుంది చంద్రమండలం. ఈ చంద్రమండలానికి సూర్యకిరణాలు తగలాల, అది అప్పుడు లోకాన్ని పాలించే శక్తి వస్తుంది. నీ లోపల 14 లోకాలు ఉన్నాయి, బయట 14 లోకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో 14 లోకాలు ఉన్నాయి. నీకు 10 ఎకరాలు ఉన్నాయి, నీ పక్కింటోడి 10 ఎకరాలు ఉన్నాయి, మీ ఇరుగు పొరుగు ఊళ్ళో తలా 10 ఎకరాలు ఉన్నాయి. నువ్వు నీ 10 ఎకరాలని నువ్వు సేద్యం చేయాలి, అంతేనా? నీది వదిలిపెట్టి పక్కనోళ్ళ పొలాల్లో తిరుగుతూ ఉండవు. నీ 10 ఎకరాలు బీడు పెట్టావు, నువ్వు సేద్యం చేయకుండా బయట 10 ఇతరుల పొలాలు ఉంటే వాళ్ళ తిరుగుతుండవు నువ్వు పోయి. నీది రాజ్యం, ఇది నీ ఆత్మే ఈశ్వరుడు, అమ్మవారు, శివశక్తులు నీ ఆత్మే. నీ లోపల 14 లోకాలు ఉన్నాయి, అందరిలో 14 లోకాలు ఉన్నాయి, బయట 14 లోకాలు ఉన్నాయి. నిరంతరం నువ్వు పరిపాలన చేయాల. నిశ్వాసాలు జరుగుతున్నాయి లోపల. దాన్ని సమస్వరంతో చేసినప్పుడు లోపల కాంతి పెరుగుతుంది, అరుణోదయం అవుతుంది లోపల అన్ని చక్రాలు. అప్పుడే నీకు ఒక ఆనందం వస్తుంది. ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి సహస్రార కమలం నుండి ఆత్మ యొక్క లక్షణం అంటే ఈ శివశక్తి ఐక్యం అయితే ఈ కుండలిని శక్తి పైకి పోయి ఈశ్వరుడితో కలుసుకున్నప్పుడు ఇక్కడ ఆ జ్యోతి వస్తుంది. ఆ ఆత్మ యొక్క లక్షణం, అక్కడ ఉండే దేవతల యొక్క గొప్పతనం అనేది ఇప్పుడు మనం చూస్తాం. వాళ్ళు ఏ విధంగా ఉంటారో, అక్కడ ఏ ఏ శక్తులు ఉంటాయి, ఏ ఏ సిద్ధులు ఉంటాయి అనేది మనం చూస్తాం. దాన్ని కూడా మనం చెప్పుకోవాలి, అక్కడ ఎవరెవరు ఉంటారని. మనం ఇంకొకటి కూడా ఏంటంటే, ఆ సహస్ర కమలానికి పేరు, అక్కడ ఉండే దేవతలు, అది ఒక్కసారి మనం తెలుసుకోవాలి. అక్కడ ఆమె పరిపాలన ఏంది, ఆ రాజరాజేశ్వరి దేవి శివశక్తులు ఐక్యమైనప్పుడు అక్కడ ఉండే స్థితి ఏందని. ఇప్పుడు ఇక్కడ 16 కళలు అంటే కా ఏ ఈ లా హ్రీం, హా సా కా హా లా హ్రీం, సా కా లా హ్రీం, శ్రీం మధ్యలో ఉంటుంది శ్రీం. ఇటు 5
త్రికోణం ఇట్లా 5 ఉంటాయి. కయల హ్రీం, అసకహల హ్రీం, సకల హ్రీం అంటే త్రికోణం. మధ్యలో శ్రీం ఉంటుంది, లక్ష్మీతత్వం. ఎందుకంటే ఈ 16 కళలు చంద్రకళలు కాబట్టి 16వ కళ శ్రీము లక్ష్మి. ఆమె అమావాస్య తిథి, పాడ్యం నుంచి పౌర్ణమికి. కయేల హ్రీం, అసకహల హ్రీం, సకల హ్రీం త్రికోణంలోగా మనం దాన్ని సూచిస్తున్నాం. ఈ బిందువు ఉంది ఆత్మ, తల్లిదండ్రుల యొక్క శుక్ల రక్త కణాలు, అణుజ్యోతి, ఆ అరుణ కాంతితో ఆ లోపల సెంటర్లో ఉంటుంది ఆత్మ. ఈ ఆత్మే అమ్మవారు. ఆమె కిందకు పోయినా మళ్ళీ ధ్యానంలో పైకి వచ్చి కలుసుకుంటేనే ఆమె రాజరాజేశ్వరి. ఆమె చుట్టూ త్రికోణం ఉద్భవించింది. ఆ అమ్మవారే అయ్యవారి లోపల నుంచి కోరిక జనించింది. త్రిమూర్తులు పుట్టారు. త్రికోణం అంటే త్రిమూర్తులు పుట్టారు. వాళ్ళే 16 కళలుగా పర్యవేక్షిస్తుంటారు అమ్మవారిని. 16 కళలుగా బిందు త్రికోణ, కిందకి 3 కోణాలుగా త్రిమూర్తులు. వసుకోణ, వసువులు 8 మంది, అష్టవసువులు 8 కోణాలు. బిందువు నుంచి త్రిమూర్తులు పుట్టారు. తర్వాత అష్టవసువులు అంటే 8 మంది ఆరోగ్యాన్ని ఇస్తారు మనకు. ఆ త్రికోణమే సర్వసిద్ధులు, బ్రహ్మ విష్ణు ఈశ్వరులు, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. బిందువే రాజరాజేశ్వరి. ఆ బిందువు నుంచి త్రిమూర్తులు వచ్చారు, బ్రహ్మ విష్ణు ఈశ్వరులు. అక్కడి నుంచి ఆరోగ్యాన్ని కాపాడేవాళ్ళు అష్టవసువులు. ఆ కింద వచ్చి ఆజ్ఞా దశారం, అంతర్దశారం ఆజ్ఞా చక్రం, సర్వరక్షాకర చక్రం, సర్వజ్ఞత్వం ఇస్తారు. ఇది బహిర్దశారం, బాహ్యంగా. ఇది ఏడొచ్చేసి ఏంటి, విశుద్ధ చక్రం, బహిర్దశారం 10 మంది ఉంటారు. ఇక్కడ వచ్చి 8 మంది ఉంటారు. 14 కోణాలు అనుకుంటారు. 7, 8 దాని కింద ఇక్కడ 16 ఉంటాయి. 16 కింద 8 మూలాధారంలో 4 దళాలు. ఈ రేపు చెప్తా ఒక్కొక్క చక్రంలో ఏ దళాలు, ఆ దేవతల పేర్లు ప్రతి చక్రానికి చేపిస్తారు రేపు. అంటే సూక్ష్మంగా కొద్దిగా. ఇప్పుడు ఆత్మ యొక్క గుణం ఆమె ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఇక్కడ కయ్యేల హ్రీం, మస్కల హ్రీం, సకల హ్రీం. మనసు ఆడపోయినప్పుడు ఆత్మ దర్శనానికి అంతర్ముఖమైనప్పుడు, మనసు పరిశోధన చేసేటప్పుడు ఆ బిందువుని ఇక్కడ టచ్ చేసినా అక్కడ పోయినట్టు ఆత్మ. నీ మనసు ఎడకపోతేనే ఇక్కడ కనపడద్ది బిందువు. స్క్రీన్ ఇది. ఈ మనసు ప్రయాణం చేస్తుంది అక్కడ ఏంటంటే తురియాంబ అంటే అంబ అంటాను, అమ్మవారుగా మార్చేసాం అయ్యవారిని. ఏడంతా అంబ అంటాను. తుర్యాతీతుడు అంటే ఈశ్వరుడు. ఏడ పోయి మనసు నిలబడిపోతే శ్వాస ఏమీ ఉండదు, మనసు జీరో పడిపోతే. తుర్యాతీతుడు. అప్పుడు అమృతోటవరం. అమ్మవారి పైకి వచ్చేస్తారు అమృతోటవరం. ఏడ మనసు నిలబెట్టగలిగితే, ఆ యొక్క ఆత్మను దర్శించగలిగితే తుర్యాతీతుడు. ఆ యొక్క గుణాలు అవన్నీ ఇప్పుడు చూస్తాడు. అక్కడ సర్వానందమయ చక్రం అంటారు దీన్ని, సహస్రారాన్ని. 1000 దళాలతో ప్రకాశిస్తుంటుంది. అంటే ఇదే పరంజ్యోతి, పెద్దది. అంటే విశ్వం ఎంత ఉందో అంత ఉంటుంది, విశ్వాంతరాళం ఎంత ఉంటుందో అంత ఉంటుంది ఇది సహస్రారం. దీన్ని సర్వానందమయ చక్రం అంటారు. గురుస్థానం, పరమేశ్వర స్థానం, పరమేశ్వరి, రాజరాజేశ్వరి. సర్వానందమయ చక్రే మహోడ్యాన పీఠే చర్యానంద నాదాత్మిక తుర్యాతీతం. తుర్యం అంటే ఏడ, ప్రకృతికి పరమాత్మ మధ్యలో ఉంటుంది తుర్యం. ఏడుంటే ప్రకృతితో సంబంధం లేదు. ఇది శ్వాస ఆగిపోయినట్టు చక్రాల మీద లైవ్ అయిపోయినాయి 3 లోకాలు. తుర్యాతీతం. తుర్యం అంటే 3: స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ. అవి కూడా లేవు ఈడ. 24 తత్వాలు లైవ్ అయిపోయింది ఈడ పోయినప్పుడు మనసు.
అందువల్ల సర్వానందమయ చక్రే మహోజ్ఞాన పీఠే చర్యానందనాదాత్మిక తుర్యాతేత దశాధిష్టాయక అంటే 10 రంధ్రాలు దాటిన దశ రంధ్రాలు ఉంటాయి మనకి, నవరంధ్రాలు, నవ చక్రాలు, దశ రంధ్రాలు ఉంటాయి, 10 రంధ్రాలు ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి దశాధిష్టాయకే ఇంకా అంతా టాప్లోకి వచ్చేసినాం, ఆత్మగాడికి, నీ ఆత్మగాడికి వచ్చాం. శాంత అతీత, అక్కడ శాంతానికి కూడా అతీతమైంది. శాంతం కాదు, పరమానందం, సర్వానందం. అక్కడ ఈ ప్రపంచం సంబంధం లేదు, జనంతో లేదు, ప్రకృతే లేదు, పరమానందం. అది కావాలనే కోరుకునేది. దాన్ని అలవాటు చేసుకున్నవాడు ఇంకా బయటికి రాడు, ఎప్పుడూ ఆ పరమానందంలోనే ఉండిపోతాడు. కళ్ళు తెరుపుడు పడవు, 24 తత్వాలు క్లోజ్ అయినట్టే కదా. అందుకని శాంత అతీత కళాత్మిక, ఆ చిత్కళ, ఆ తల్లిదండ్రులు ఇద్దరే చిత్కళ, అణుజ్యోతి, అరుణ కాంతితో ఉండే అరుణ జ్యోతి నువ్వు. కళాత్మిక, శాంతాతీత కళాత్మిక, ప్రకాశ, విమర్శ, సామరస్యాత్మిక, పరబ్రహ్మ స్వరూపిణి. అదే పరబ్రహ్మ కదా. ఎందుకంటే మిశ్రం బీజం బిందువులు, శివపార్వతులు తెలుపు ఎరుపు మిశ్రం బిందువులు బీజమైంది భూమి జలం కలిసే కాడ. ఆ పరంపరే జీవరాశిలో మనం తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళిద్దరు దాంట్లో ఏముంది, శుక్ల బీజం తండ్రి, దాంట్లో శుక్ల బిందువు ఉంది. తల్లిది రక్త కణం, అంటే రక్త బీజం తల్లిది, దాంట్లో ఏముంది, రక్త బిందువు ఉంది. ఈ మిశ్రమ బిందువు మిశ్రమ బీజంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఆడ పోయినప్పుడు నువ్వు బిందువుగా మారిపోతావు. మిశ్రం బిందువు అయినావు, బీజం కాదు, బిందువు అయిపోయినావు అక్కడ. అందుకని అక్కడ పరబ్రహ్మ అనే టైటిల్ వచ్చేసింది. పరబ్రహ్మ స్వరూపిణి, పరబ్రహ్మ స్వరూపుడు అయిపోయాడు. అక్కడ పోయేటప్పటికి శ్వాస లేదు, మనసు లేదు. ఇంకా ఈ శరీరంలో వాత పిత్త శ్లేషాలు డ్రై అయిపోయినాయి, శరీరం ఆరిపోయింది. శరీరంలో తత్వం అంటే జలతత్వం తగ్గిపోయింది, అగ్నితత్వం పెరిగింది. ఆటోమేటిక్గా పరబ్రహ్మ, పరబ్రహ్మ గుణాలు. కానీ దీనికి మొలకెత్తే గుణం ఉంది. పర అంటే కంటికి కనపడినటువంటి అణుజ్యోతి. ఈ అణుజ్యోతి మిశ్రమ బిందువుకి మొలకెత్తే గుణం ఉంది, నీళ్లు తగ్గి. అందుకని అది బీజంగా మారి ఈ శరీరాలన్నీ ఉత్పత్తి అవుతుంది. బీజంగా మారే గుణం ఉంది దాన్ని. అందుకని దాన్ని బ్రహ్మ అని పేరు పెట్టారు. ఈ మొత్తం ఈ జీవకణాలతో కనుక్కున్న ఈ శరీరానికి చతుర్ముఖ బ్రహ్మ. మనం చతుర్ముఖ బ్రహ్మలమే. కానీ కంటికి కనబడిన మిశ్రమ బీజం ఏదైతే ఉందో బిందువు, అది బీజంగా మారే గుణం ఉంది. నిమ్ము తగిలితే అది వికసిస్తుంది, మొలకెత్తుతుంది ఆ ఇత్తనం. విశ్వం అంతా ఉన్నాయి బిందువులు, లైట్ అండ్ అణుజ్యోతులే. కానీ నీళ్లు తగిలి కాడ అది ఏమవుతుంది, బీజంగా మారుతుంది. అందుకని ఆ టైటిల్ ఏం పెట్టాడు దానికి, బ్రహ్మ అనే టైటిల్ ఇచ్చాడు అక్కడ. లేదంటే బ్రహ్మ అని ఈడు, పరబ్రహ్మ అంటే ఇత్తనం. అది వృక్షం అయ్యేది ఉంది, ఇత్తనం ఉంది. ఆ ఇత్తనం గుణం ఏముంది, ఏ ఇత్తనం అయితే ఆ చెట్టు అయ్యే గుణం ఉంది కాబట్టి దాన్ని బీజం అన్నాం. బీజం అంటే బ్రహ్మ. బీజం అంటే ఏందా, మొలకెత్తే గుణం ఉంది కాబట్టి బీజం అన్నాం, అంకురిస్తుంది. అంటే బ్రహ్మ అంటే బీజము, అంకురిచ్చే గుణం ఉంది కాబట్టి పరబ్రహ్మ. కంటికి కనపడిన పరమాణువు లైట్కి కూడా పరబ్రహ్మ అని టైటిల్ ఇచ్చారు. అంతా ఉన్నాయి. కానీ భూమి జలం కలిసే కానీ నాచు పీచు ప్రొడక్షన్ జరుగుతుంది, అంకురిస్తుంది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడే లోపల నువ్వు ఈ బీజతత్వంతో వాత పిత్త శ్లేషాలతో ఉండి ప్రాణాయామం చేసి డ్రై చేస్తే నీకాడ లోపల ఆ జలతత్వం వాత పిత్త శ్లేషాలు డ్రై అయిపోతే నువ్వు మళ్ళీ బిందువు అయిపోయావు, అంటే పరబ్రహ్మే. ఇప్పుడు నేను పరబ్రహ్మనైనా, పరబ్రహ్మనైనా అమ్మవారు. ఇప్పుడు ఆ అమ్మగారు చెప్తాను, ఏం స్వామి తగ్గిపోయారు, ఏంది ఇట్లా అంతా పూర్తిగా తగ్గిపోయారంటే వాటర్ లెవెల్ తగ్గుతుంది. ప్రాణాయామం చేస్తుంటే వచ్చిన కాడి నుంచి చేస్తానే ఉండరు, 2 నాడు లోపల క్లీనింగ్ జరుగుతుంది, తగ్గిపోద్ది, షింక్ అవ్వద్దు, వాడిపోయినట్టు ఉంటుంది, ఎండిపోయినట్టు ఉంటుంది. ఒక చెట్టు కొట్టి ఆడేసావు, చూసావు కొమ్మలు ఎట్ట నవనవలాడుతుంటాయి, రేపు ఉదయం చూస్తే ఎండిపోయినట్టు అయిపోద్ది. ఏమైంది, దాంట్లో ఉండే వాటర్ వెళ్ళిపోయింది పైకి సూర్యకిరణాలు. అట్లా ఈ సూర్యకిరణాలు ఎప్పుడు పంపిస్తుండవో
రెండు ఆడిస్తే సూర్యకిరణాల ప్రభావంతో లోపల ఉండే వాటరు అంతా కూడా వాతపిత్త శ్లేషాలు డ్రై అయిపోతాయి. కప్పం, శ్లేషం అన్ని డ్రై అయిపోతాయి. అందుకని ప్రాణాయామం చేసేవాళ్ళు మితాహారం తీసుకోవాలా. 2 పూటలు తీసుకుంటే ఇంకా మంచిది. త్వరగా మనకి ఇది అవుద్ది. నీకు తగినంత ఆకలి అవుద్ది బాగా ప్రాణాయామం చేస్తే. దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. తక్కువ తీసుకొని చేస్తే త్వరగా నువ్వు పరబ్రహ్మ అయిపోతావు. ఆ జ్ఞానం కలిగిపోతుంది. అందువల్ల ఇక్కడ సర్వానందమయ చక్రే మహోడ్యాన పీఠే, తర్వాత చర్యానందనాదాత్మిక తుర్యాతీతం దశాధిష్టాయకి, అంటే ఇంకా ఆమె టాప్ అన్నిటి మీద, 9 చక్రాల మీద పైన ఉందని. శాంతాతీత కళాత్మిక ప్రకాశ విమర్శాత్మిక. అంటే శివశక్తులు వీళ్ళిద్దరు. ప్రకాశం, విమర్శ. ప్రకాశ అంటే ఈశ్వరుడు, శుక్ల బిందు. విమర్శ అంటే రక్త బిందు, అమ్మవారు. ప్రకాశ విమర్శ సామరస్యాత్మిక. ఇద్దరు కలిసి ఉన్నారు, అన్యోన్యంగా ఉన్నారు, భార్యాభర్తలాగా ఉన్నారు. ప్రకాశ విమర్శ అంటే ప్రకాశ అంటే ఎవరు? ఈశ్వరుడు, తెల్ల బిందు. విమర్శ అంటే అమ్మవారు. ప్రకాశంలో నుంచి విమర్శ వచ్చింది, తెల్ల బిందువులో నుంచి ఎర్ర బిందువు వచ్చింది. అమ్మవారు పుట్టింది. ఎందుకంటే రజోగుణం అమ్మవారు, ఎరుపు, పరిపాలన చేస్తుంది, దండిస్తుంది. అందువల్ల ప్రకాశం అంటే ఈశ్వరుడు, విమర్శ అంటే అమ్మవారు. ప్రకాశ విమర్శ సామరస్యాత్మక. ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు, ఇద్దరు కలిసి ఉండరు. అప్పుడే మనకి ఆ యొక్క ఏమని చెప్పుకోను, ప్రకాశం, ఆ ఎరుపు కాషాయం కలర్ని ఏమనుకున్నాం, అరుణోదయం ఉంటది. ఇద్దరు కలిసి మెలిసి ఉంటేనే అరుణోదయం అవుద్ది. ఇద్దరు కొట్లాడుకొని విడిపోతే కాదు, అరుణోదయం రాదు. సామరస్యాత్మక. ప్రకాశ విమర్శ సామరస్యాత్మిక పరబ్రహ్మ స్వరూపిణి. వాళ్ళిద్దరు కలిసి అన్యోన్యంగా మిక్సింగ్ అయినారంటే అప్పుడే పరబ్రహ్మ స్థితి వస్తుంది. అక్కడ ఈ జీవతత్వం దాటిపోయినాం. 24 తత్వాలు పుట్టినాయి శ్వాస వల్ల. మనకి అంతఃకరణాలు 4: మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచతన్మాత్రలు 24 పుట్టినాయి. దేనివల్ల? శ్వాస వల్ల. మళ్ళీ నువ్వు ఇక్కడ శ్వాస పుట్టేది ఏడు, లోపల పోయేది, బయటకు వచ్చేది ఏడ. ఈ ఊరికే స్వరాలు, పైపులు, కానీ ఇక్కడ రంధ్రం ఉంటుంది, బోలు. పుట్టేదేనా, లోపల పోయేదేనా, బయటకు వచ్చేది. అందువల్ల నువ్వు ఇక్కడే ఉండాలి. శ్వాసని తీసుకోబోయేటప్పుడు గేట్ కాడనే ఉండాలి, లోపల పోయే గేట్ కాడ. వదిలేటప్పుడు కూడా గేట్ కాడ ఉండాలి. అయితే ఆయన ఏం చెప్తున్నాడు, నువ్వు ఏడుండి ఆడ పోమ్మా అంటే గాలి పోదు కదా. అందుకని పూర్వకమ్మను పుడమని వచ్చి, అంటే నువ్వు శ్వాసను తీసుకున్నప్పుడు మూలాధారాన్ని పొమ్మను, కుంభకమ్మను వదిలేటప్పుడు శివునంటి కూడుకోమను. అంటే ఆజ్ఞాచక్రంలో ఉండి కంప్లీట్గా వదులు లోపలదంతా. నువ్వు ఇక్కడ పోయి లాగితే ఆడకొస్తుంది, నువ్వు ఇక్కడ ఉండి వదిలితే లోపలదంతా బయటకు వస్తుంది. అర్థమైందా? పిలిచేటప్పుడు ఎన్ని పోసుకొసుకుపోవాలా అంటే లోపలంతా నింపద్ది గాలి, ప్రాణం. వదిలేటప్పుడు 7 నుంచి వదలలేవు. ఇక్కడికి వచ్చి బయటికి లాగాల గాలిని, బయటికి రమ్మంటే వస్తుంది. అందుకని పూర్వకంబను పుడుమని వచ్చి కుంభకంబను శివునంటి కూడుకున్నాడు. ఇక్కడ ఈశ్వరుడు ఉంటాడు శివలింగంలో, శివునంటి కూడుకున్నారు అన్నాడు. అందువల్ల ఇప్పుడు మనం ఇక్కడ పరబ్రహ్మ స్వరూపిణి, పరామృత శక్తి. పరా అంటే ఇక్కడ అమృతం ఉంది, పరాలు. ఇది ప్రకృతి కంఠానికి కింద, ఇది ప్రకృతి, ఇది పరామృత. ఇక్కడ అమృతం గడ్డగట్టి ఉంది. పరామృత శక్తి, సర్వమంత్రేశ్వరి, సర్వపీఠేశ్వరి. అన్ని మంత్రాలు ఆమెలోనే ఉన్నాయి, అన్ని పీఠాలకి ఆమె అధిపతి. ఏడబోయి కూర్చున్నప్పుడు అందరిలో ఉండే ఆత్మే ఆమె, అన్ని పీఠాల్లో ఉండే దేవత ఆమె. సర్వపీఠేశ్వరి, అన్ని చక్రాలలో ఉండే పీఠాలంటే 9 చక్రాలు, 9 పీఠాలు. బయట ఉండే కానీ లోపల ఉండే కానీ అందరిలో ఉండే ఆత్మే ఆమె. సర్వ మంత్రేశ్వరి, సర్వపీఠేశ్వరి, సర్వయోగీశ్వరి, ఆమె యోగీశ్వరి. సర్వ వాగీశ్వరి అంటే ఈ వాక్కు జ్ఞానం సరస్వతి.
సర్వ సిద్ధేశ్వరి, సకల సిద్ధులు ఏమనుకుంటాయి. ఎందుకంటే ఇక్కడ సకల సిద్ధి ప్రధాచక్రం దాటితే కదా ఆనందం. ఇంక ఇవన్నీ ఆ స్వాధీనంలోకి వచ్చినట్టే కదా. ఎందుకంటే ఆమె కింద నుంచి పైకి ఆడిస్తేనే ఆమె రాజరాజేశ్వరి లలితా త్రిపుర సుందరైంది కదా. అప్పుడు పగ్గాలు పట్టుకునింది కదా, మూలాధారం సహస్రారం ఆడిస్తుంది కదా. సర్వ సిద్ధేశ్వరి, సకల పేటేశ్వరి, సర్వ యోగీశ్వరి, సర్వ వాగీశ్వరి, సర్వ సిద్ధీశ్వరి, సర్వ వీర్యేశ్వరి. శరీరం అంతా వీర్యం డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ప్రాణాయామం చేస్తేనే. ఈ ప్రాణాయామం చేయకపోతే ఆడ స్వాదిష్టానం ప్రొడక్షన్ అవుతే అది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది, బయటికి వెళ్ళిపోతుంది. అదే ప్రాణాయామం చేస్తే ఆ ఎసెన్స్ శరీరం అంతా వ్యాపిస్తుంది, కాళ్ళల్లో, చేతుల్లో, ముఖంలో, చెస్ట్లో, నుదుట్లో. సర్వ వీర్యేశ్వరి అంటే అన్ని లోకాలకు వ్యాప్తి చెందుతుంది వీర్యం. సకల జగత్ ఉత్పత్తి మాతృగా, సకల జగత్తు బయట జగత్తునే చేస్తున్నాను. ఈ లోపల 14 లోకాలు ఉన్నాయి. ఈ జగత్తు అంటే ఇయే 7 లోకాలు పైకి కంఠాన్ని నుంచి కింద 7 త్రిమూర్తులు ఉన్నారు. ఇది నువ్వు ఎప్పుడు ఆడిస్తుండో వాళ్ళని నువ్వే పుట్టిస్తున్నావు, నువ్వే లయం చేస్తున్నావు. పిలిచినప్పుడు పుడుతున్నారు, లయం చేస్తే లయం అయిపోతున్నారు, పుడుతున్నారు, లయం. కానీ నువ్వు ఆడిస్తున్నావు కదా ఇప్పుడు 2 నాళ్ళు సమస్వరం అన్ని చక్రాల మీదో ఇలాంటి మూలాధారానికి ఎప్పుడు ఆడిస్తున్నా నువ్వే సృష్టికర్త, నువ్వే లయకర్త. అంటే నువ్వే పరమేశ్వరుడు. అంటే నీకు తెలియదు నువ్వెవరైంది. నేనేదో వెంకయ్యని, పుల్లయ్యని, రామయ్యని, నేను ఇంజనీర్ని, డాక్టర్ని అనుకుంటాను. నువ్వు అసలే ఆత్మస్వరూపుడివి, నువ్వే అసలు అమ్మణ్ణి, నువ్వే ఈశ్వరుడివి. ఎప్పుడు నువ్వు ఆ స్థానంలో పోయి కూర్చుంటావో ఆజ్ఞాచక్రంలో అమ్మణ్ణి పైకి వచ్చేస్తుంది, కలస్తుంది, విడిపోయి ఉంది. అప్పుడే నీకు ఈ శక్తులన్నీ వచ్చేది. ఇప్పుడు చెప్పే శక్తులన్నీ ఎప్పుడు వస్తాయి? ఈ అమ్మవారు ఆడ చేస్తే కదా, పెళ్ళైనాకే కదా నీకు సంసారంలో గౌరవం, మర్యాద, గ్రిప్ వచ్చేది. ఆ భార్య అమ్మగారి ఇంటికి పోయింది అనుకో, ఒక 5 ఏళ్ళు నువ్వేం చేస్తావు? పిల్లకాయని పెట్టుకొని ఆమె కలుసుకుంటేనే కదా. అట్లా ఉంటుంది ఇది కూడా. అమ్మనే శక్తి. ఈ మొత్తం 24 తత్వాలను నడిపేది అమ్మవారు మూలాధార చక్రంలో ఉంటేనే నడపదు. ఆమె ఆడికి వచ్చింది అనుకో, శివశక్తి లైక్యం అయితే ఆత్మకు పవర్ వస్తుంది, ఈశ్వరుడి శక్తి వస్తుంది. అంతే కదా. ఇప్పుడు మనం ప్రతి భార్య ఒక 50 లక్షలు, 20 లక్షలు, 5 లక్షలు, 1 ఎకరా తెస్తాం. అది నీ అకౌంట్లో పడినట్టే కదా. ఆ భార్య ఆస్తి కథలో బాహ్యంగా లౌకికంలో సంగతి. అయితే ఇక్కడ అమ్మవారు శక్తి స్వరూపిణి. 14 లోకాలు అరుణ కాంతితో పరిపాలన చేసి అమ్మన్నే నీతో కలుసుకుంటే వచ్చి సహస్రారంలో ఇక నువ్వు ఎంత గొప్పవాడు అవుతావు. నీ ఆత్మే ఈశ్వరుడు, నువ్వే ఈశ్వరుడు. అమ్మ కలిసినప్పుడే నీకు సృష్టి స్థితి లయ చేయగలిగే శక్తి వస్తుంది, నీ కదిలే శక్తి వస్తుంది, నువ్వు లయం చేసే శక్తి వస్తుంది, వ్యక్తం చేసే శక్తి వస్తుంది. అవ్యక్తం, వ్యక్తం, అవ్యక్తం ఏదైనా పవర్ వస్తుంది. అందుకని ఇక్కడ పరబ్రహ్మ స్వరూపిణి, పరామృత శక్తి, సర్వమంత్రేశ్వరి, సర్వపీఠేశ్వరి, సర్వయోగీశ్వరి, సర్వవాగీశ్వరి, సర్వసిద్ధేశ్వరి, సర్వవీర్యేశ్వరి, సకల జగత్తుత్పత్తి మాతృక, సచక్ర, సదేవత, సానా సహాయుధ, అంటే సానాయుధ, సపర అంటే అంత పరివారంతో ఉంటుంది, సాయుధ సశక్తి అంటే అంత పరివారంతో ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి సావాహన, సపరివార, సక్రేసి, సక్రేసిక, పరయ, అపరయ, పరాపరయ, సపర్యాయ. ఇదంతా నేను మర్చిపోయినా, అది రావటం లే, ఆడకు వచ్చే కలవటం లే, పరాలేకపోతే. సపర్యాయ సర్వోపచారి, సంపూజిత, సంతర్పిత. అంటే ఇక్కడ మీరు బాగా గమనించండి, కంఠానికి కింద పర, ఇది పర, కంఠానికి కింద అపర. ఈమె ఎలా ఉంటుందంటే రాజరాజేశ్వరి దేవి సపరివారతో, సపరివార, సచక్రేసిక, పరయ ఇక్కడ ఉంటుంది, అపరయ కింద ఉంటుంది, పరాపరయ కింద పైన ఉంటుంది. ఒక చోట ఉండదు. ఉత్తరమే ఉంటే దక్షిణం ఇబ్బంది పడిపోతుంది, దక్షిణమే ఉంటే ఉత్తరం,
మొత్తం భూమండలం సస్యశ్యామలం కావాలంటే ఉత్తరాయణం దక్షిణాయనం రావాల్సింది కంపల్సరీ. ఎండ అటు రావాలా ఇటు రావాలా, వాన అటు రావాలా ఇటు రావాలి, సస్యశ్యామలం కావాలి. అందుకని నువ్వు ఇక్కడే ఉంటే ఎండిపోతాయి, నువ్వు కిందే ఉంటే పరాలకు పోకపోతే పరయ అపరయ పరాపరయ అంటే పరాత్పరుడుగా ఉండాలా అంటాడు. నువ్వు కింద చేయాలయా ప్రాణాయామం, పైన చేయాలి. పరాపరయ పైన ప్రాణాయామం చేయి, కింద చేయి. 9 చక్రాలలో ఉండు. ఉదయం కింద ఉండు, మధ్యాహ్నం 7 ఉండు, సాయంత్రం 7 ఉండు, ఏకోజామున 7 ఉండు, మళ్ళీ ఉదయం కిందకి రా. అంటే దక్షిణ ఉత్తర దక్షిణాలని సమంగా పరిపాలన చేస్తే శరీరం దెబ్బతిందు, ఆరోగ్యవంతుడు, ఆయుష్వంతుడిగా ఉంటాడు, ఎన్నేళ్ళైనా బతకొచ్చు. కానీ భక్తి ఉండాలా. మనం ఇప్పుడు ఏమర్థమైంది? పరయ అపరయ పరాపరయ. పరాపర యోగీశ్వరులు పైన ప్రాణాయామం చేస్తున్నట్టు ధ్యానం చేస్తాడు, కింద ధ్యానం చేస్తాడు. చక్ర ధ్యానం కింద పైన చేయాలా, పరాలో ఉండాలా అపరాలో ఉండాలా, పరాత్పరులుగా ఉండాలా. త్రిగుణాతీతుడు 7 ఉంటే త్రిగుణాతీతుడు, ఇవన్నీ పోయినాయి, ఇక్కడ ఉంటే త్రిగుణాతీతుడుగా ఉండాలా. దక్షయజ్ఞ వినాశనాయ 7 ధ్యానం చేస్తే ఈ 3 త్రిలోకాలు లేకపోతే దక్షయజ్ఞం లేదు. ఈ గుణాలన్నీ సాధకుడికి వస్తాయి, ధ్యానపరుడికి అర్థం చేసుకోవాలా, మళ్ళీ కిందకి దింపుకోవాలా, దక్షిణామూర్తి అవ్వాలా. దక్షిణామూర్తి అయితేనే గురువు అవుతాడు. 7 చేస్తే జీరోపాధి శ్వాస మనసు అవధూత అవుతాడు. గుహలోకి పోవాలా, అమృతోటి వరాలా. లేదు నేను ఉండి అందరితో రాజయోగం వస్తానంటే రాజయోగానికి రా. రాజయోగం అంటే 2 నాళ్ళు ఆడిచ్చేదే రాజయోగం. అరుణ కాంతి తెచ్చుకుంటాను, నేను దేవతగా బతుకుతాను, పరిపాలన చేస్తాను. ఈశ్వరుడిగా పోతావా, రాజరాజేశ్వరిగా వస్తావా, ఏదో ఒకటి. అట్లా సంసారిగా ఉంటానంటే రాజయోగం లేక రా, రాజరాజేశ్వరిగా. నువ్వే దేవత, పరిపాలన చేస్తావు, అన్ని నీలో నీ స్వాధీనంలోకి వస్తాయి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.